Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు. దేవుడు అనేవాడు లేనే లేడు. దేవుడు అనేవానిని మనిషే సృష్టించుకున్నాడు. ప్రముఖ నాస్తికులు గోర. రంగు బట్టి, జాతి బట్టి వివక్షత తగదు. అందరినీ సమానంగా చూడాలి. ప్రముఖ భారతీయ వృక్షశాస్త్రవేత్త, మానవతావాది జగదీష్ చంద్రబోస్. శుభకార్యాల్లో భార్య భర్తకి ఎడమవైపే కూర్చోవాలా? ఇటువంటి నియమాలు మూఢనమ్మకాలే. డాక్టర్ సమరం. యోగాని ఎలా అర్థం చేసుకోవాలి? డాక్టర్ సమరం. అందరినీ అత్యంతగా ఆకట్టుకుంటున్న గోరా టెక్నోహబ్. అందరికీ ఆరోగ్యంపై అవగాహన అవసరం. ఆ విధంగా అందరినీ అలరిస్తున్న యూట్యూబ్ సమరం హెల్త్ ఛానల్ని ఈరోజే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్య భాగ్యాన్ని పొందండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవుడు అనేవాడు లేనే లేడు, దేవుడు అనేవాణ్ణి మనిషే సృష్టించుకున్నాడు అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. ప్రమీల, నిజంగానే దేవుడు లేడు. దేవుడు అనేది కేవలం ఒక భావం. అసలు దేవుడు కానీ దెయ్యం కానీ ఏమీ లేదు. ఆది మానవుడు, అతని మేధస్సు అంత డెవలప్ కాల. అప్పుడు చాలా సాధారణమైనది. మామూలు అడవిలో కోతులు, కొండముచ్చులు, దగ్గర జంతువులు ఎలా ఉన్నాడు, మనిషి కూడా అలాగే ఉన్నాడు. మనిషి ఒక జాతి అంతే. మేధస్సు డెవలప్ కాల. మేధస్సు డెవలప్ మరి అది కొద్ది మనిషి కొద్దిగా తిరగడం చేయడం అన్నీ నడుస్తాడు కదా. దాంతో వాడికి కొన్నిసార్లు భయం కలిగేది. ఎందుకని జంతువుల కంటే మేధస్సు, మంచి మేధస్సు ఉన్నవాడు మనిషి. జంతువులకి అంత మేధస్సు ఆ రోజుకి డెవలప్ కాలేదు, ఈ రోజుకి డెవలప్ కాలేదు. మనిషి యొక్క మేధస్సు మాత్రం, అంటే మెదడు చాలా డెవలప్ అయింది. దాన్ని ఎంత సానబెడితే అంత అది పదునెక్కుతుంది, మెరుస్తుంది. మెదడు నిజంగా మనం అందరం కూడా మెదడుని ఈ రోజుకి పూర్తిగా ఉపయోగించట్లా. కేవలం ఒక 2%, 3%. 95% మనం దాన్ని ఉపయోగించట్లేదు. ఇంకా మనకి ఎంత సానబెడితే అంత మెదడుతుంది. అంచేది ఆది మానవుడి మెదడు ఏం లేదు, డెవలప్ కాంది. అంచేది వాడికి అప్పుడు పెద్ద తుఫాన్లు వచ్చేవి, భూకంపాలు వచ్చేవి, వరదలు వచ్చేవి, లేకపోతే సింహాల మీద పడేవి, ఈ క్రూర జంతువుల మీద పడేవి. అతను భయం పుట్టేది. ఏమిటి నేను వీటి తట్టుకోలేకపోతున్నాను, నేను ఆ జంతువుల కంటే కొద్ది బాగున్నాగా, నేను బాగా ఒక 2 కాళ్ళ మీద నడుస్తున్నాను, చక్కగా ఉన్నాను, ఏమిటిది ఎందుకు అని ఒక భయం, అజ్ఞానం. అవి ఏంటని తెలుసుకోవాలి. అజ్ఞానం. భూకంపాలు ఎందుకు వస్తాయో తెలియదు, వర్షాలు ఎందుకు వస్తాయో తెలియదు, పొగలు ఎందుకు ఏర్పడదో తెలియదు, రాత్రి ఎందుకు ఏర్పడదో తెలియదు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తి జ్ఞానం కలిగించుకోలేదు. మొట్టమొదటి రోజుల్లో ఇంకా మనతో జ్ఞానం పెంచుకొస్తుంది, ఇప్పటికీ ఇంకా పెంచుకోవాలి. అలా జ్ఞానం పెరుగుతున్న బట్టి ఈరోజు మనం ఇన్ని అవకాశాలు, ఇప్పుడు మనం ఇంత అవకాశాలు పొందుతున్నాం అంటే మన జీవితం ఇంత హాయిగా, ఆనందంగా, సుఖదాయంగా ఉందంటే కారణం అంటే నిరంతరం యుగాలుగా మనం అలా మన మెదడుని, మన మేధస్సుని అలా దానికి సాధన చేస్తూ దాన్ని పెంచుకుంటూ వెళ్తున్న బట్టే ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఇంకా ఉంటాం. ఇప్పుడు చూడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇవన్నీ వచ్చాయి. ఎంత పూర్వకాండ ఉందా, ఎన్నో చేసాం. మనకి మన జీవితాన్ని ఎంతో సుఖప్రదం చేసేసుకున్నాం. ఇంత అదే కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది? మన మెదడు, మన ఆలోచన ధరగా. కానీ మరి ఆది మానవుడికి ఎదిగా ఇంత మెదడుకి పదును పెట్టలే కదా. 10 నిమిషాలు వచ్చేది కాదు, ఇంకా పెరుగుతూ ఉండాలి, టైం చాలా తీసుకుంటుంది. అప్పుడు అతని అజ్ఞానంలోంచి, భయంలోంచి ఏదో ఒక అతూతి శక్తి ఉంది, మన మించే శక్తి ఏదో ఉంది అని ఒక భావం కలిగింది. వర్షం కురిస్తే ఎవడో పైనుంచి బిందులతో నీళ్ళు పోస్తున్నాడు, గంగాళాలతో నీళ్ళు పోస్తున్నాడు అనుకున్నాడు. ఎవడో పోస్తున్నాడు నీళ్ళు, వాడు వరుణ దేవుడే పేరుకున్నాడు. ఇలాగే ఎండ వాన వస్తుంది, దానికి వేరే దేవుడు అనుకున్నాడు. అంచేత ప్రతిదానికి
ఒక అతీశక్తి ఉంది, దాన్ని దేవుడు అని పేర్కొన్నాడు. అలాగే వ్యాధులు వస్తున్నాయి. వ్యాధులు వస్తుంటే ఆ వ్యాధుల్ని ఏం తెలియదు వరకు. మనిషితో పాటే వైరస్ ఉంది, బ్యాక్టీరియా ఉంది, అన్నీ ఉన్నాయి. మనం కేవలం పుల్లు, సింహాలు, జింకలు, లేళ్లే కాదు, మన సూక్ష్మక్రిములు అనేకం ఉన్నాయి. మనతో పాటు అవి కూడా డెవలప్ అయ్యాయి. వాటితో పాటు వ్యాధులు వచ్చాయి. వ్యాధులు ఏంటి వ్యాధులు రావడానికి? అయితే ఏదో దెయ్యం ఒకటి ఉంది, మనకు నష్టం కలిగించేది, మన బాధ పెట్టేది ఒకటి ఉంది, దాని దెయ్యం అని పేరు పెట్టుకున్నాడు, ఒక భూతం అని పెట్టుకున్నాడు. ఏదో నష్టం కలిగి ఒక విలక్షణమైన ఒక అతిశక్తి మనకు చేస్తుంది. ఏం చేతగా అట్లా చేతగాక ఆ భయం నుంచి, అజ్ఞానం నుంచి ఇంక ప్రార్థన మళ్ళీట్టాడు. అప్పుడు వాడికి శక్తి లేదు, శక్తిహీనుడు. నిజంగా వాడు చేత కాదు, వాడిని ఎలా రక్షించుకో తెలియదు. సంచేత వాడు ప్రార్థించుకోవడం, నా దగ్గరికి రాకండి, ఓ దేవుడా. ఆ దేవుడు ఏదో శక్తి, దేవుడు అనుకున్నాడు, దేవుడు అనుకోవాలి, ఏదో అశక్తి ఉంది, నన్ను రక్షించు, నా దగ్గరికి రాకు, నీకేం కాలేదు నిస్తా, నా జోలికి రాకు అని దాంట్లో వచ్చి వేడుకోలు ప్రార్థించడం వచ్చింది. కానీ మనం గుర్తించాలి, మనిషిలో 2 తత్వాలు ఉన్నాయి. ఒకటి లొంగుబాటు, అంటే ఆదిమానుడు తన భయం వల్ల, అజ్ఞానం వల్ల ప్రార్థించడం, వేడుకోవడం, రక్షించు, నీకేం కాలని ఇస్తాను, నేను నిమిత్త మాత్రుడిని, నాకేం చేత కాదు, నేనేం చేసుకోలేను, నన్ను రక్షించు, నా మీద దయ తెలుసు అని ఏదో శక్తి ఉందని ఏదో శక్తి. అప్పుడు దేవుడే అనుకోలేవాడు, అనుకున్నాడు ఏదో శక్తి ఉందని, తనకు మించి శక్తి ఉంది. ఆ లొంగుబాటు అనేది మనిషి. రెండో మనిషిలో ఇంకో బుద్ధి కూడా ఉంది. మనిషిలో ఒకటే తత్వంగా 2 తత్వాలు ఏంటంటే తిరుగుబాట్లు ఏముంటుంది? స్వేచ్ఛగా ఏం చేస్తారు చూద్దాం, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు దాన్ని అధిగమించలేను. స్వేచ్ఛ ఆలోచించడం, స్వేచ్ఛగా ఎప్పుడు ఆలోచించాడో దాంట్లోంచి వాడికి ఒక క్రియేటివిటీ, సృజనాత్మకత, కొత్తవి తెలుసుకోవడానికి వచ్చింది. లొంగిపోయిన వాడు దాసం అయిపోతాడు. ప్రార్థించడం, వేడుకోలు, నన్ను రక్షించు అంతే. ఇలాగ అలా అది జనరేషన్ యుగాలు గడుస్తున్న కొద్ది ఒక మనిషిలో కొంతమంది వ్యక్తుల్లోనేమో అల్పత్వం, నేనేం చేయలేను, నేను అల్పుణ్ణి అనుకున్నారు కొంతమంది ఏమో తిరుగుబాటు చేశారు. నాన్ సెన్స్, నేను ఎందుకు లొంగాలి, నేను ఎందుకు వాడు దాసం అవ్వాలి, నేను ఎందుకు సాధించలేను, ఎందుకు దాని కొమ్ములు ఎరగలేను అన్నగా రెండో పక్క మనిషిలో ఆ తిరుగుబాటుగా ఉండి స్వేచ్ఛగా ఆలోచించాడు. చూద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని వాళ్ళు సృజనాత్మకత వచ్చింది. అంటే రెండు రకాలైన దీనిలో ఆ ప్రవృత్తుల్లో ఆస్తిక ప్రవృత్తి, ఒక ప్రవృత్తి ఆస్తి ప్రవృత్తి అంటే అనుకుందాం, అది లొంగుబాటు. తిరుగుబాటు నాస్తిక ప్రవృత్తి. మనిషిలో 2 ఉన్నాయి. ఏ ప్రవృత్తి వాళ్ళలో ఎక్కువ డామినెంట్గా ఉంది, ఎవడు లొంగిపోతున్నాడో దాంట్లో లొంగిపోతుంటే వాడు లొంగిపడుకుంటే ఆస్తిక ప్రవృత్తి ఉంది వాళ్ళు. ప్రవృత్తి వాడు దాసం అయిపోతున్నాడు. ఆయనకి తిరుగుబాటుతత్వాన్ని నాస్తిక ప్రవృత్తి అన్న స్వేచ్ఛగా స్వేచ్ఛ. లొంగుబాటు ఏమో ఆస్తిక ప్రవృత్తి, స్వేచ్ఛగా ఉన్న సృజనాత్మక నాస్తిక ప్రవృత్తి. 2 ప్రవృత్తులు. ఆ ప్రవృత్తిలో వాళ్ళు వచ్చారన్నమాట. అంచేత ఈ లొంగుబాటు అనేది చివరికి నిజానికి ఇప్పటికీ మనిషి అలా డెవలప్ అవుతూ వచ్చాడు. ఈ అర్థం చేసుకుని వచ్చాడు. ఇప్పటికీ నాస్తిక ప్రవృత్తి, స్వేచ్ఛగా పెట్టాడు. వాళ్ళు పెద్ద అనుకుంటే ఆయనకి ప్రశ్నలు వచ్చాయి. ఇదెందుకు, ఇదేంటి, అదేమిటి అన్నాడు. దాని గురించి ఆలోచన పెట్టాడు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచన మొదలెట్టాడు. స్వేచ్ఛగా ఆలోచించాడు. దానికి కొంత సొల్యూషన్స్, పరిష్కారాలు కూడా కనపడడం మొదలెట్టింది. వీళ్ళు ఎందుకు చేయకూడదు, ఇవన్నీ ఎవరు మనిషి ఏం చేయగలుగుతాడు, జంతువులు చేయలేవు. జంతువులకి మెదడు అంత డెవలప్ కాల. చెప్పానే, మెదడుని మనం ఎంత పదును పెడుతూ ఉంటే అంత అది కత్తిలా తయారవుతుంది, పదునెక్కిలా కత్తిలా తయారవుతుంది. అంచేత వాడు పెడుతుంటే దాని పదునెక్కడం మొదలెట్టింది. ప్రశ్నించడం, దాంతో పరిష్కారాలు ఒకటి వచ్చాయి.
అంచేత దాసం అయిపోయి ఉండడం ఆస్తి ప్రవృత్తి. అంచేత ఈ ఆస్తిక ప్రవృత్తిలోంచే ఆస్తి మతం వచ్చిన తర్వాత మనిషి మఠంలో ఆదిమాడు ఇండివిజువల్గా ఉన్నాడు, తర్వాత ఒక సమూహంలాగా గుంపులా తయారయ్యాడు, పెద్ద గుంపులా తయారాడు. వాళ్ళు ఉండే పెద్ద గుంపులుగా తయారైనప్పుడు ఆ గుంపులుగా ఉన్నవాడు వాళ్ళ కోసం ఒక ప్రత్యేక విధానాన్ని సంఘజీవి కింద తయారాడు మనిషి. ముందు కేవలం ఒక ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఉన్నాడు. అలాంటి వాడు గుంపు అక్కడి నుంచి మతం వచ్చింది. వాడు ఒక రకమైన ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నాడు. లొంగుపాటు అనేది దాసం అనేది మతం, ఆస్తికత్వం ఆ రకం దాంతో నిదానంగా ఆస్తికత్వం వచ్చింది, ఆస్తిక సిద్ధాంతం వచ్చింది, ఒక మతంగా వచ్చిందన్నమాట. అంటే ఈ మనుషుల్లో లొంగుపాటు నేచరించి దాసం నేచరించి ఆస్తికత్వం వచ్చింది. అదే సమయంలో తిరుగుబాటు, మనుషులు రెండు ప్రవృత్తులు అని చెప్పా కదా, తిరుగుబాటు, స్వేచ్ఛగా ఉంచడం, ఆ స్వేచ్ఛగా నాస్తికత్వం, ఆ తిరుగుబాటు తత్వం నాస్తిక చేత. అంటే రెండు రకాల వ్యక్తులు తయారయ్యారు. ఏది డామినెంట్గా ఉంది? లొంగుపాటు తత్వం డామినెంట్గా ఉందా, స్వేచ్ఛా ప్రవృత్తి డామినెంట్గా ఉందా? ఏది డామినెంట్ అంటే లొంగుపాటు తత్వం ఉన్నాడేమో ఆస్తికుడు నింపాడు, తిరుగుబాటు తత్వం నాస్తికుడు మారాడు. అంటే చైతన్యరంగా వచ్చినాడు. మనం చెప్పుకున్నాం కదా, ఈ లొంగుబాటు అనేది ఆస్తికత్వం, స్వేచ్ఛగా ఆలోచించడం, స్వేచ్ఛ. ఎందుకు దాసోహం అయిపోవాలి, నీ ఎందుకు చేయలేను అని తన శక్తిని నమ్ముకోవడం, తన శక్తి మీద విశ్వాసం ఉంచుకోవడం, వ్యక్తి శక్తి, అది నాస్తికత్వంగా వచ్చింది. రెండు చేత ఆస్తికత్వం ఎప్పుడు వచ్చిందో నాస్తికత్వం ఎప్పుడు వచ్చింది. నాస్తికత్వానికి ఏం కాదు, మనిషి దాసోహం కాకుండా స్వేచ్ఛగా ఆలోచించడం, స్వేచ్ఛగా ఆలోచించి సమస్యల పరిష్కారం చూడడం నాస్తికత్వం. అంతే. ఆ పేర్లు లేవు, రెండు రకాలంటి తత్వాలే తీసుకున్నాం. ఈ వ్యక్తిలో అనే మానసిక తత్వాలు రెండు తీసుకున్నాం. ఒకటి లొంగిపాటు తత్వం, రెండవది స్వేచ్ఛగా ఆలోచించడం. ఎప్పుడైతే వాళ్ళలో ఆ స్వేచ్ఛగా ఆలోచించడం వచ్చిందో, నీ ఎందుకు నా బతుకు అక్కడ ఆస్తికత్వం నాస్తికం కాదు, స్వేచ్ఛగా ఆలోచించడం, లొంగిపోవడం, భయపడడం, అజ్ఞానంతో ఉండిపోవడం. ఆస్తికుడు అలాగే అజ్ఞానంగా ఉండిపోయాడు. ఏంటి ఉందన్నట్టు కొంతమంది చక్కగా కొన్ని బాధలు ఉన్నాయి. ఇంకా సమాజంలో వస్తుంటే కొంతమంది ఏమో చాలా బాధపడుతుంటారు, ఏం లేకుండా ఉన్నారు. కొంతమంది చక్కగా ఉన్నారు. దానికి ఏమన్నారు, ఇదంతా స్వర్గం నరకం సృష్టించున్నాడు. ఒకటి వరుసగా వచ్చాయి. ముందు దేవుడు, తర్వాత స్వర్గం, నరకం, పూర్వజన్మ, పునర్జన్మ, ఇవన్నీ వచ్చాయి. వచ్చి అక్కడి నుంచి వాడు చేశాడు, మనిషి ఒకటి ఎవరన్నా బాధపడిపోయి సరిగ్గా డెవలప్ కాకుండా ఉన్నట్లయితే ఏం చేద్దాం, వాడు కర్మ, దేవుడు దయ చూపిస్తాడు. కర్మ, పూర్వజన్మలో ఏ పాపాలు చేసుకున్నాడో ఇక అనుభవిస్తున్నాడు. ఆస్తికత్వం ద్వారా మనిషిని పాడు చేసేంటి ఫిలాసఫీ డెవలప్ అయింది. ఆస్తికత్వం వల్ల కర్మ, దురదృష్టం, నుదిటి రాత, పూర్వజన్మ మంచి జరిగితే పూర్వజన్మ సుకృతం, లేదా మా పూర్వజన్మ చేసిన పాపాలు. ఈ విధంగా ఆస్తికత్వం ఏం చేసిన మనుషుల్లో రెండు పనికిరాని భావాలు తీసుకొచ్చిపెట్టి నాస్తికతలు, పూర్వజన్మలో పునర్జన్మ లేదు. ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. ఇవి స్వర్గం, నరకం, దేవుడు మనం సృష్టించుకున్నాం. మన బతుక్కి మనమే కారణం. మనం మంచి చేసుకుంటే మంచి అవుతుంది, కృషి చేస్తే మంచిగా తయారవుతాం, కృషి అయితే పడి ఉంటాం. నీ కృషిని నమ్ముకో, నిన్ను నమ్ముకో. అంచేత ఎప్పుడు ఈ సమాజం ఈ రోజున మనందరం ఇంత హాయిగా ఉన్నామంటే వ్యక్తిలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛా ప్రవృత్తి వల్ల, సృజనాత్మకత వల్ల అలా 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 సమాజం పెరుగుతూ వచ్చింది. అంటే దేనివల్ల వచ్చింది? నాస్తిక చైతన్యం వల్ల. నాస్తిక చైతన్యం పదాలకు ఉపయోగించకపోవచ్చు, కానీ ఆస్తికత్వం ఏం చేస్తుంది? నీ కర్మ, నీ దురదృష్టం, పూర్వజన్మలు చేసిన ఫలితం అనుభవిస్తున్నావు. దురదృష్టంటుడి ఇలాంటివి వేడుకో, ప్రార్థించుకో. ప్రార్థనలు వినేది దేవుడే లేడు, ఎవడును పూజ చెయ్యి. అంచేసే మనిషిలో స్వేచ్ఛని, సృజనాత్మకతని ఆస్తికత్వం అణిచివేసింది.
మనిషిలో స్వేచ్ఛని సృజనాత్మక చేసి అభ్యుదయానికి నాంది పలికింది నాస్తికత్వం. ఎందుకని చెయ్యి, ఎందుకని తెలుసుకో, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, సాధించు. నువ్వే చేసేదైనా సరే. కర్మ లేదు, దురదృష్టం రుజు లేదు, స్వర్గం లేదు, పూర్వజన్మ పునర్జన్మ లేదు అని చెప్పింది నాస్తికత్వం. అంచేత అభ్యుదయం దేని ద్వారా వచ్చింది? నాస్తిక చైతన్యం వల్ల వచ్చింది. నాస్తిక చైతన్యం అంటే దానివల్లే ఎంత మేరకు నాస్తిక చైతన్యం ప్రబలిందో అంత మేరకు సమాజాల్లో అభివృద్ధి కనబడుతుంది. ఏ దేశం బాగా అభివృద్ధి చెందిందంటే అక్కడ నాస్తిక చైతన్యం కూడా చూస్తాం. అభివృద్ధి చెందిన దేశాల్లో మతం అంటే ప్రార్థించడం, వేడుకోలు, లొంగుబాటు అభివృద్ధి చెంది ఈ రోజుకి మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు మత నమ్మికల్లో ఉండబట్టి అవి దారిద్ర్యంలో, దోపిడీలో, అసమానతల్లో ఉంది. ఎక్కడైతే నాస్తిక చైతన్యం వచ్చిందో, ఎక్కడైతే దైవ విశ్వాసం లేకుండా ఉందో అక్కడ అభ్యుదయం ఉంది, అభ్యుదయం ప్రోగ్రెస్ ఉంది. అంచేత అభ్యుదయానికి మారిన పేరు నాస్తికత్వం. నాస్తిక చైతన్యం అక్కడ నాస్తిక చైతన్యం పదం లేకపోవచ్చు, కానీ నాస్తిక చైతన్యం దేనికి పర్యాయపదం? మనిషిలో స్వేచ్ఛభావానికి, సృజనాత్మకతకి, దానికి నాస్తిక చైతన్యం. అంచేత సమాజాల్లో ఎంత మేరకు నాస్తిక చైతన్యం పెరుగుతుందో అంత మేరకు అభిషేకం సాధిస్తాం. అలాగే దీంతోపాటు మనిషికి ఎప్పుడైతే అభివృద్ధి సాధిస్తున్నాడో నాస్తికత్వంలో వాడు మనిషే మూలం. అంచేత మనిషి నేను బాగుండాలి, నా పక్కవాడు కూడా బాగుండాలి. ఎందుకంటే నేను ఒక్కడనే నేను చేయలేను, నలుగురు కలిస్తేనే సాధిస్తాం. నేను ఒక్కడే కాదు, నలుగురు కలిసి చేసేది పని సాధిస్తాం. అక్కడేమొస్తుంది? సంఘ దృష్టి వస్తుంది, సమానత్వం వస్తుంది. సంఘ దృష్టి నాస్తికత్వంలో అందరికీ అవకాశాలు రావాలి, అందరూ సమానంగా అభివృద్ధి చెందాలి, అందరూ కలిసి కృషి చేయాలి. అప్పుడే మనం అందరూ తగ్గదు. ఒకడు అంత పూర్తిగా త్వరగా అంత చేయలేడు, ఒక్కడిగా చేయలేడు. ఒక్కడు కొంత అతి ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు, కానీ నలుగురితో కలిస్తే జరగదు. అందుకని నీతి అనేది అభివృద్ధికి నీతి చాలా అవసరం. నీ పొరుగువాడిని కూడా నీతో సమానంగా చూడు, నీ పొరుగువాడిని ప్రేమించు, అందరిని కలుపుకెళ్ళు. నువ్వు ఒక్కడే స్వార్థంగా ఉన్నట్లయితే కుదరదు. సమాజం అభివృద్ధి చెందాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, సమాజం చెందాలి. అంచేత తోటి మనిషిని కూడా నీతో సమానంగా చూడు, సమానంగా ఏదని. ఆస్తికత్వంలో కర్మ, దురదృష్టం, నుదిటిరాత, దేవుడు, పూర్వజన్మ చేసిన పాపాలు, నుదిటిరాత, ఈ చెత్త భావనాలు ఏమవుతుంది? కొంతమంది స్వార్థపరులు, మనుషుల స్వార్థబుద్ధి కూడా ఉంటుంది. ఎవరైతే స్వార్థబుద్ధి ఉంటుందో అది మరి తలెత్తి దోపిడీ చేస్తుంది, దుర్మార్గం చేస్తుంది, హత్యలు చేస్తుంది, మనిషిని అణిచివేస్తుంది. అది ఆస్తికత్వం. అంచేత దేవుడు అనేవాడు లేడు. ఏదైనా మంచి జరిగిందంటే మనిషే చేసుకున్నాడు. అందుకని ఎంత మేరకు మన జ్ఞానం అభివృద్ధి చెందుతుందో అంత మేరకు దైవభావం. అంచేత నీకు సైంటిస్టులు ఉందనుకో, ఏదో ఆనవాయితీగా వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఏదో దేవుని కృప ఉంటే అవుతుంది అని ఊరికి వాడు ఊరికే అవ్వచ్చు అనొచ్చు, కానీ అంతవాడు. కానీ పరివిషయం వచ్చేటికల్లా దేవుడు తోడ్పడాలి, దేవుడు ప్రార్థిస్తే కూర్చోడు. తన కృషిని నమ్ముకుంటాడు, ఆ కృషితో ముందుకు వెళ్తాడు. అంచేత ఎవరైతే మరింత స్వేచ్ఛగా ఆలోచించారో వాడికి దేవుడు అనేది మనిషి సృష్టించుకున్నాడు. ఇహలో ఏదో పరలోకాలు లేవు, ఎక్కడ లేదు, విశ్రాంతరాలని బట్టి చెప్తున్నాడు. పని చేస్తున్నాడు, విశ్రాంతరాల్లోకి వెళ్ళిపోయి. ఎక్కడ ఏ స్వర్గం లేదు, నరకం లేదు, దేవుడు లేడు, దేవ సృష్టి లేదు, అంతా మామూలు. అంచేత దేవుడు అనేవాడు మానవుడు సృష్టి, మనిషే చూపించాడు. దేవుడు అనేవాడు అని చెబితే అది అబద్ధము, దేవుడు అనేది ఎవరని చెబితే అబద్ధం. మతం మనిషి యొక్క కర్తృశక్తిని చంపేసింది. అబద్ధాలు చేసి ఒక అబద్ధానికి 100 అబద్ధాలు. మన జీవితం ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని రక్షించుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడతాం.
ఆ రంగా మతం ఏం చేసింది? ఒక అబద్ధం కోసం 100 అబద్ధాలు అనేది. దాంతో ఇన్ని తప్పులు వచ్చాయి. ఈ రోజున ఇన్ని తప్పులు జరుగుతున్నాయంటే, ఇన్ని తప్పులు, ఇన్ని అవకతవకలు ఉన్నాయంటే, ఇన్ని అసమాతులు ఉన్నాయంటే దానంతకీ మూలం మతం, ఆ దైవభావం. దేవుడు లేడు, దెయ్యం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, పూర్వజంలో చేసిన లేదు, ఏం లేదు. మనిషి కృషి, మనిషి 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 అనుకుంటే ఇది ఉండవు. అంచేత ఆ రంగా దేవుడు అనేవాడు లేడు అని ఆలోచించిన సరే, ఎందుకు వాడు ప్రశ్నించుకుంటే ఎందుకు ఇలా అవ్వాలి? అక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచనలోంచే సామ్యవాదం వచ్చింది, సోషలిజం వచ్చింది, నాస్తికత్వం బాగా ఇంకా బలపడింది, నాస్తికత్వం బలపడింది. అందరికీ సమాన అవకాశాలు, సామ్యవాదం. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, సమానమైన స్వేచ్ఛ, సమానంగా ఉండాలని చెప్పింది సోషలిజం. అంచేత మతం ఒక మౌఢ్యాన్ని పెంచితే మనుషుల్లో చైతన్యం తీసుకొచ్చి అభ్యుదయాన్ని కలిగించింది సామ్యవాదం, సోషలిజం, నాస్తికత్వం. అవే సమాజం తోడ్పడుతుంది, అవే సమాజంలో సమానత ఇస్తుంది, అవే సమాజంలో నూతత్వం ఇస్తుంది, అవే సమాజం ముందుకెళ్ళక తోడ్పడుతుంది. అంచేత దైవభావాన్ని ఎంత మేరకు వదిలిపెట్టి వ్యక్తి తన స్వేచ్ఛని గుర్తించి స్వేచ్ఛగా ఆలోచించి స్వేచ్ఛగా కృషి చేస్తాడో సృజనాత్మకత కొత్తవి వస్తాయి, కొత్త భావాలు కొత్తవి వస్తాయి. ఈరోజు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయింది అన్ని రంగాల్లో. అది ఏదో రసాయనిక శాస్త్రం కాదు, పదార్థ శాస్త్రం కాదు, జీవశాస్త్రం కాదు, ఏది తీసుకో అన్నింటిలో అడ్వాన్స్ ఏంటంటే కేవలం నాస్తిక చైతన్యం వల్ల. ఎంత మేరకు మతం ప్రాధాన్యత ఉందో అంత మేరకు మనిషి అభివృద్ధి లేకుండా పడున్నాడు. ఎప్పుడైతే మతాన్ని వదిలేటి వ్యక్తి తన స్వేచ్ఛను గుర్తించి తన కృషిని నమ్ముకున్నాడో సమాజం ముందుకెళ్ళింది. ఈ సమాజం దేవుడా కాదు, మనిషి స్వేచ్ఛాలోచన. మనిషి స్వేచ్ఛగా ఆలోచించబట్టి, మనిషి కృషి చేయబట్టి, మనిషిలో సృజనాత్మక పెంపొందించుకోబట్టి, తన మేధస్సుకి పొదులు పెట్టబట్టి సమాజం ముందుకెళ్ళిన దేవుడి వల్ల కాదు. దేవుడు అన్నాడు లేదు. మనిషి అజ్ఞానాల నుంచి వచ్చిన భావం, భయం నుంచి వచ్చే భావం, దాంట్లో మతం పుట్టుకొచ్చింది, మతం అణిచివేసింది. అంచేత సమాజ అభివృద్ధికి మతం అవరోధం. బాగా అర్థం చేసుకోవాలి. సమాజ అభివృద్ధి మతం ఎంత మేరకు మతాన్ని పక్క చూశారో, ఎంత మేరకు దేవుని పక్క నెట్టేశారో అంత మేరకు సమాజం అభివృద్ధి చెందుతోంది. మనం అభివృద్ధి చెందిన దేశాలు చూసినట్లయితే దేవుడు ఎక్కడున్నాడుగా లేడు. మనిషి కృషి, మనిషి స్వేచ్ఛతో అంటే నాస్తికత్వం అంటే స్వేచ్ఛ. మనిషి మ్యాన్ ఈజ్ సుప్రీం, నాట్ గాడ్. దేవుడు కాదు, మనిషే ముఖ్యం. మనిషి మ్యాన్ ఈజ్ సుప్రీం, ఫ్రీ విల్, స్వేచ్ఛ. దాంతో సమాజం ఉంది. అంచేత దైవభావం అనేది సమాజానికి అవడం. మనిషిలో లొంగుబాటుతనం వల్ల దైవభావం వచ్చింది, మతం వచ్చింది. అవి అభ్యుదయానికి అడ్డుపడ్డాయి. నాసిక చైతన్యంతో సమాజం ముందుకెళ్ళింది. అంచేత ఎప్పుడైతే ఈ నాసిక వచ్చిందో రాజులు ఉండేవారు. ముందు మతం మనుషుల మతాధిపత్యం ఉండేది. రాజులు వచ్చారు. ఈ రాజులు వచ్చారు కదా, మన ఎంతో ఇబ్బందులు వచ్చాయి. క్రీస్తు కోసం దేవుడు అది ఒప్పునాడు చెప్పుకోవచ్చు. కానీ క్రీస్తు చేశాడు, ఆనాడు తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటుతనం నాస్తిక చైతన్యం. అప్పుడున్న రాజుల మీద తిరుగుబాటు చేసి నువ్వు అణిగి ఉండవద్దు, తిరుగుబాటు చెయ్యి, మనుషుల కోసం పనిచేయి, తోటివాడి గురించి పనిచేయి అని క్రీస్తు బోధన చేశాడు. అయితే వాళ్ళకి దేవుణ్ణి కుట్టిపరేయలేదు. వాళ్ళు కుట్టిపరి ఇంకా చాలా బాగుండేది. తర్వాత మహమ్మద్ వచ్చాడు, అతను అలాగే అప్పుడు రాజుల మీద తిరుగుబాటు చేశాడు. స్వేచ్ఛ తిరుగుబాటు దేనికి చేయనో నాస్తికత్వం, నాస్తిక చైతన్యం, పడుండం అనేది ఆశితం. అంటే అప్పుడు గాంధీ వచ్చాడు. గాంధీ ఏం చేశాడు? బ్రిటిష్ వాళ్ళు పాలిస్తారు, వాళ్ళవరే మనం పాలించడానికి, మనందుకు పడి ఉండాలి బానిసలాగా. గాంధీ పోరాటం మొదలెట్టేందుకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు పాలకులు, మనం వాళ్ళు బానిసలుగా పడి ఉన్నాం అనేది గాంధీ చేశాడు. మనం పాలించుకోవాలి. వాడేవాడు పాలించడానికి తెల్లవాడు.
అక్కడ చైతన్యం సృష్టించాడు. అంటే ఇవన్నీ నాస్తిక చైతన్యం. క్రీస్తు, మహమ్మద్, గాంధీ, బుద్ధుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ప్రజల్లో వాళ్ళ స్వేచ్ఛగా ఆలోచించే తత్వాన్ని పెంచారు. తిరుగుబాటు తత్వాన్ని కొట్టి తీసుకొచ్చారు. స్వేచ్ఛ, మనిషికి విలువ తెచ్చిపెట్టారు. లొంగుబాటు కాదు, అసమానత మీద, బానిస ప్రవృత్తి మీద, బానిస పాలన మీద తిరుగుబాటు చెయ్యి అన్నారు. గాంధీ కూడా అది చెప్పాడు, అందరూ చెప్పారు. అక్కడ చార్వాకుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు గోడ వరకు కూడా మనిషిలో ఉన్న ఆ చైతన్యాన్ని అలా పెంచారు. అణిగి ఉండవలసిన లేదు. నువ్వు అణిగి ఉంటే ఇలాగే ఉంటుంది వ్యవస్థ. తిరుగుబాటు తత్వం, మనిషికి విలువ. మ్యాన్ ఈజ్ సుప్రీం. అందుకే ఘోరగా చేశారు, జై ఇన్సాన్ అన్నారు. మనిషికే విలువ ఇయ్యి. జై శ్రీరాము, జై ఇది ఏది అని అంటారు. జై బాబా, ఆ బాలు వాళ్ళే చేస్తారు. మనిషి దాసం అనేది చేస్తాయి. ఒకరి దాసం. జై ఇన్సాన్, మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషికి ఏ మనిషి అయితే ఈ సమాజాన్ని పైకి తీసుకెళ్తాడో, ఏ శక్తి అయితే ఈ సమాజానికి ఉపయోగపడుతుందో, ఏ శక్తి అయితే అభివృద్ధికి తోడ్పడుతుందో మనిషిలో స్వేచ్ఛ పడుతుంది. జైపోకు జై ఇన్సాన్ అంటే స్వేచ్ఛ గల మానవుడికి, మానవత్వం కలిగిన మనిషికి, స్వేచ్ఛా ప్రవృత్తి గల మానవుడికి, మరికి సమాజానికి తోడ్పడే మనిషికి జై కొట్టు. అది జై ఇన్సాన్ అంటే. గోరా గారిని జై ఇన్సాన్ ఇచ్చారంటే మ్యాన్ ఈజ్ సుప్రీం. ఎవరు కొడతాం పేదవాడు అంచేది. ఆ రకంగా మనిషికి దేవుడు లేడు. మనం జరిగిన మార్పుని, సమాజ అభివృద్ధిని మనం గతం నుంచి అలా ఆలోచిస్తూ వస్తుంటే మన మేధస్సు పెడితే దేవుడు అబద్ధం అని తేలిపోతుంది. దేవుని నమ్ముకున్నంతకాలం మనిషి ఆది మనిషిలాగానే ఉండిపోయాడు. వాడు జంతువులాగానే ఉండిపోయాడు. ఎప్పుడైతే తన మేధస్సు పదులు పెట్టాడో, ఎవడైతే తిరుగుబాటు వచ్చిందో, ఎవడైతే స్వేచ్ఛ వచ్చిందో, ఎవడైతే సృజనాత్మక ఆలోచించాడో వాడి వల్లే సమాజం అభివృద్ధి చెందింది, మనుషులు సుఖవంతమయ్యారు. లొంగుబాటు వల్ల అవ్వలేదు. తిరుగుబాటు తత్వం, స్వేచ్ఛగా ఉండడం, స్వేచ్ఛాలోచన, సృజనాత్మకత, అది నాస్తికత్వం. దాని పేరు నాస్తికత్వం పెట్టకు. కానీ నాస్తికత్వం అంటే పర్యాపదం ఏమిటంటే పర్యాపదాలు స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి కృషికి విలువ, మ్యాన్ ఈజ్ సుప్రీం, నో స్లేవ్ మైండ్, దట్ ఈజ్ ఎథిజం. అప్పుడే సమాజం ఇంకా ముందుకు వెళుతోంది. కారణం ఏంటి? యూ హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్. మనిషికి విలువ, దేవుడికి కాదు. మనిషికి నువ్వు ఎంత మేరకు మనిషి మేధస్సుకి నువ్వు విలువిస్తావో అంత మేరకు ముందుకు వెళ్తుంది. అంటే దేవుడు అనేవాడిని వాడిని అజ్ఞానంలో నుంచి ఆది మానవుడు తన అజ్ఞానం నుంచి, భయం నుంచి సృష్టించుకున్న భావం తప్ప నిజం కాదు. అందుకని దేవుడు లేడు. ఏ మాత్రం బుర్ర ఉపయోగించినా సరే దేవుడు లేడు. దేవుడు మనిషే సృష్టించాడు. మానవ సృష్టి తప్పకే కాదు, అతను భయం నుంచి, అజ్ఞానం నుంచి తెలుసుకుంటుంది. అది దేవుడు లేడు అని చెప్పి గొర్రె అయిపోయింది. 100% నిజం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల, మనిషికి ఎవరన్నా ఇలా అన్నాడుకో, గిచ్చాడుకో, నిప్పు అంటాడు. చిల్లాకుంటే చిన్న దెబ్బేసానుకో వా అంటాడు. అదే కుక్కని ఓ దెబ్బేసానుకో బుర్ర అంటే అరుచుకుంటూ పోతుంది. అవునా కదా? అంటే అక్కడ నొప్పి అనేది తెలుస్తుంది. మరి మనం నిర్దాక్షిణ్యంగా చెట్లు నరికేస్తున్నాం. చెట్టు కూడా ఉనికిపోతుంది. గొడ్డలు దెబ్బ పడగానే చెట్టు ఉనికిపోతుంది. ఆ దెబ్బకి ఆ చెట్టు ఉనికిపోవడం కాదు, అది ఊసిలాడడం కాదు, చెట్టు నిజంగానే ఉడుకుతుంది. చెట్టు కూడా ప్రాణం ఉంటుంది. ప్రాణం లేదు చెట్టు ఏదో చచ్చిపోయింది అంటాం. ఎండిపోయిన అంటాం కదా. చెట్టు ఎండిపోయింది అంటాం. అది పచ్చగా ఉంటేనే అది బతుకుందంటే చచ్చిపోయింది. చెట్టు కూడా బతుకున్న చెట్టు, మంచి చెట్టు, దానికి ఒక దెబ్బ తగిలితే
అది కూడా లోపల మొత్తం షేప్ పెద్ద పరిశోధన చేసి సైంటిఫిక్గా చేస్తే అది కూడా దెబ్బకి విలవిల్లాడుతుంది. ఎవరు చెప్పారు విషయాన్ని? మన భారతీయ శాస్త్రజ్ఞుడు, వృక్ష శాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్ర బోస్ మొట్టమొదట సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చూపించాడు. చెట్టు కూడా దెబ్బ తగిలితే ఆ దెబ్బకి ఉడికిపోతుంది, దాని చెట్టు యొక్క దీంట్లో ఆ స్పందన కనబడుతుంది. దాంట్లో కూడా తేడా ఉంది. ఇప్పుడు దానిలో కూడా ఒక రకమైన మన న్యూరలాజికల్ సిస్టమ్ అని మనకున్న నాడీ మండలంగా లేదు, గుండె లేదు, ఊపిరితిత్తులు లేవు. కానీ దానిలో కూడా ఉండే ప్రవహించే జైలం ఫ్లోయం అనే ద్రవాలు, దాంట్లో కూడా ఉండే ఎంజైమ్స్, హార్మోన్స్, అవి కూడా దాంట్లో చెట్లు కూడా ఉంటాయి. అవి కూడా స్పందనకి ప్రతిస్పందన చూపిస్తాయి. ప్రతిస్పందన కూడా చూపిస్తాయి. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు జగదీష్. ఆయన గురించి మనం వాళ్ళు తెలుసుకుందాం. చెట్లు కూడా ఏడుస్తాయా అంటే ఏడవ కానీ, ఎందుకంటే దానికి ఏడడానికి ఏం లేదు కనుక. కానీ ఆ వాటిలో కూడా దెబ్బకి మన ఎండాకాలం చూస్తాం, ఎండలు బాగా చెట్లన్నీ వెళ్ళిపోతాయి, జీవం కనబడదు మనకి. దానికి ఎందుకు ఎండ ఉంటే ఏంటి, వర్షం ఉంటే ఏంటి, ఏదైతే ఏంటి. కానీ వర్షాకాలం చెట్లు చిగురుస్తాయి, చలికాలం వచ్చే చక్క పుదిపోతాయి. అంటే వాటి కూడా కంఫర్ట్, మనిషికి వెళ్తే కంఫర్ట్ ఉందో చెట్లు కూడా కంఫర్ట్ తెలుసు. అనగా వృక్షశాస్త్రం మీద పరిశోధన చేయడమే కాక మనిషిలో కూడా చైతన్యం కావాలి. ఎక్కడ ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఓ తెల్లవాడు ఎక్కువ, నల్లవాడు తక్కువ. ఆయనకి తెల్లవాళ్ళ పాలనలో ఒక ప్రొఫెసర్షిప్ వచ్చింది. ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. చేస్తే తెల్లవాడి కంటే తక్కువ జీతం లేదు. 300 400 జీతం ఇస్తే నాకు జీతం నేను తెల్లవాడిని కాదు కనుక, నల్లవాడిని కనుక నాకు అంత తక్కువ జీతం ఇస్తావు కనుక నాకు నీ జీతం వద్దు, పని చేస్తాను పొమ్మని పుచ్చుకోలే. ఏం తక్కువ? నేను నా జ్ఞానంలో, నా శక్తి సామర్థ్యాల్లో నేను నీకేం తక్కువ కాదు. ఎందుకు నేను తక్కువ చూడాలి అన్నాడు. ఆ రంగాన్ని ఒక్క గొప్ప సమతావాది, మానవతావాది జగదీష్ చంద్ర బోస్. ఆయన గురించి మనం తెలుసుకున్నాం. మన దేశంలో ఆధునిక కాలంలో ఉద్భవించిన గొప్ప శాస్త్రవేత్తలలో జగదీష్ చంద్ర బోస్ ఒకరు. నిస్వార్థంగా శాస్త్రీయ పరిశోధన జీవిత లక్ష్యంగా, దేశభక్తితో, ఆత్మగౌరవంతో తన పరిశోధనల ద్వారా ఉన్నత స్థానం పొందిన గొప్ప సైంటిస్టు జగదీష్ చంద్ర బోస్. ఆత్మగౌరవంతో ఇందా చెప్పుకునే జీతం గురించి, అలా దేశభక్తి బాగా ఉంది ఆయనలో. జేసీ బోస్గా జగదీష్ చంద్ర బోస్ని జేసీ బోస్, ఆయన జేసీ బోస్గా, జగదీష్ చంద్ర బోస్ అంటే కొంతమందికి అర్థంగా తెలియపోవచ్చు. జేసీ బోస్ అంటే అర్థం. జేసీ బోస్గా ప్రఖ్యాతి చెందిన ఆయన 1858 నవంబర్ 30న ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి ఢాకా జిల్లాలోని బిక్రంపూర్ గ్రామంలో జన్మించారు. బంగ్లాదేశ్లో ఢాకా ఉంది కదా, బిక్రంపూర్లో ఉన్నారు. తండ్రి డిప్యూటీ మేజిస్ట్రేట్గా ఉండేవారు. చిన్నతనం నుండి చెట్లను అత్యంత ప్రేమతో పరిశీలించిన జోష్ కలకత్తాలో సెయింట్ జేవియర్ స్కూల్లో, కాలేజీలో చదువుకుని తన ప్రొఫెసర్ ప్రోత్సాహంతో వృక్షశాస్త్రం నుండి ఫిజిక్స్ మారాడు. ముందు వృక్షశాస్త్రం తీసుకున్నాడు తంగిటి, కానీ ఎందుకు మళ్ళీ ఫిజిక్స్లో మారాడు. అనంతరం ఇంగ్లాండ్ వెళ్ళి మెడికల్ కాలేజీలో చేరాడు. ముందు వృక్షశాస్త్రం, తర్వాత ఫిజిక్స్ చేరి మరి మెడిసిన్ వస్తుంది కనుక మెడిసిన్లో జాయిన్ అయ్యాడు. ఇంగ్లాండ్ వెళ్ళి మెడిసిన్లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ మెడిసిన్ చదువులో ఆరోగ్యం దెబ్బతింది. మరి మెడిసిన్ కొంచెం చాలా ఎక్కువ కష్టపడాలి. అంచేత తన ఆరోగ్యానికి వైద్య విద్య అనుకూలంగా కాకపోవడంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని క్రైస్ట్ చర్చ్ కాలేజీలో ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 1842లో కలకత్తా తిరిగి రాగానే ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. ఆ రోజుల్లో తెల్లవాళ్ళకి భారతీయులకి ప్రొఫెసర్ చెప్పగానే జీతం తేడా ఉండేది.
జీతం ఇవ్వడంలో వివక్ష చూపి భారతీయులకు అన్ని అర్హతలున్న బ్రిటిష్ వారి కంటే భారతీయులకు 3వ వంతుకి జీతం ఇచ్చేవారు. చూడు ఎంత ఇప్పటికీ కూలి పని చేసేవాళ్ళు మగవాళ్ళు ఎక్కువ జీతం, ఆడవాళ్ళు తక్కువ పని ఇస్తారు. మగవాడికి 1000 రూపాయలు ఇస్తే ఆడదానికి 400 రూపాయలు ఇస్తారు. ఇద్దరు ఉండడానికి కష్టపడతారు. కానీ వివక్షత, లింగ వివక్షత ఇక అలాగే తెల్ల నల్ల వివక్షత. కానీ ఈయనకి ఇన్సల్ట్ మన భారతీయుని కన్నా తక్కువ నేనేం తక్కువ అనుకున్నాడు. జేసీ బోస్ అత్యాహంకారంపై తిరగబడి పనిచేస్తూ కూడా జీతం తీసుకోకుండా సహాయ నిరాకరణ కొనసాగించారు. నీ జీతం అసలు బోడి, నన్ను తక్కువ చూసేవాడు, నీ జీతం ఎందుకు, నీ జీతం నేను ఆ వృత్తిని నమ్ముకున్నా, నా వృత్తిని గౌరవిస్తాను, నేను ఉద్యోగం చేస్తాను నేను, కానీ నా జీతం వద్దు. కానీ నీ ఉద్యోగం చేసినా నా గౌరవాన్ని మాత్రం నేను తాకట్టు పెట్టను అన్నాడు. నీ డబ్బుల కోసం కానీ నాకు అర్హత ఉంది, పాఠ చెప్తాను, ఎప్పుడు నేను ప్రొఫెసర్గానే కొనసాగుతాను, కానీ నన్ను నేను తగ్గించుకోను, నేను కించిపుచ్చుకోను, నీ జీతం అసలు పొమ్మన్నాడు. ఆత్మాభిమానం, ఆయన ఆత్మగౌరవం, దేశభక్తికి ఒక ఉదాహరణ. 3 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం దిగొచ్చి 3 సంవత్సరాలని జీతం పుచ్చుకోకుండా ప్రొఫెసర్గా చేశాడు. 3 సంవత్సరాలు అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి బ్రిటిష్ వారితో సమాన జీతం ఇచ్చేట్లు అంగీకరించింది. అది దేశభక్తి అంటే, దేశ గౌరవం. నేను భారతీయుడిని, కానీ భారతీయుడిని, నేను నీకేం తక్కువ కాదు, నేను నా శక్తి సాధన కాదు, నా విద్వత్తలు తక్కువ కాదు అని చేశాడు. సమాన ఇచ్చేది. ఇది బోస్ ఘన విజయం. యూనివర్సిటీలో పాఠాలు చెప్పడంతోనే సంతృప్తి చెందక పరిశోధనకు పూనుకున్నాడు. ల్యాబొరేటరీ తన పరిశోధన పరికరాలతో రూపొందించుకున్నాడు. ఆయన ఆ రోజుల్లో ఇంత అవకాశాలు ఉండేవి కదా, ఆయనే తన ల్యాబొరేటరీ చేసుకున్నాడు. ముందుగా ఎలక్ట్రిసిటీపై పరిశోధన చెప్పాడు. ఎలక్ట్రిసిటీ ఇక్కడ గొప్పది. మనం మామూలుగా ఈ ఈ వైర్లెస్ గురించి వచ్చేగల ఎవరిపై మార్కోని అని పేరు చెప్తాం. కానీ మార్కోని కంటే ముందు జగదీష్ చంద్ర బోసు, జేసీ బోస్, ఆయన వైర్లెస్ కనిపెట్టాడు. వైర్లెస్ వైర్ లేకుండా. అంచేత ఎలక్ట్రికల్ టెలిగ్రాఫ్ సిగ్నల్స్ వైర్లు లేకుండా పంపడం మొదలుపెట్టి తన పరిశోధన బెంగాల్ గవర్నర్ ముందు మార్కోని వైర్లెస్ కనుక్కోవడం సంవత్సరం ముందు, అంటే 1859లో ప్రదర్శించారు. ఇతను మార్కోని అంటే మన వైర్లెస్ అనగానే మార్కోని పేరు చెబుతాం. కానీ మార్కోని కంటే కూడా ముందుగానే మన భారతీయుడు మన దేశంలోనే తాను చేసి అయితే పేటెంట్ చేయాలి. ఎందుకు చేయలేదు? దేశభక్తి చెబుతుంది. 1859లో ప్రదర్శించారు. అయితే తన శాస్త్ర పరిశోధన జగదీష్ బోస్ పేటెంట్ చేయలేదు. పేటెంట్ చేస్తారు, ఇంకోటి కాపీ కొట్టకుండా తందే అన్నట్టు అథారిటీ చూపిస్తారు అనమాట. దానికి కారణం శాస్త్రజ్ఞానం, శాస్త్ర పరిశోధన దోహదకారి కావాలన్న ఆయన విషయాలు తిప్పదాం. సైన్స్ అనేది ఎవరొక్కరి సొత్తు కాదమ్మా. సైంటిస్ట్ ఎప్పుడు కూడా తన విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలి. తను అంటే నే కనిపెట్టు నాదే అని ఆధిపత్యం చూస్తే మాత్రం వాడు సైంటిస్ట్ కానీ నిజమైన సైంటిస్ట్ కాలేడు. అంటే వాడు స్వార్థపరుడు అవుతాడు. అందుకని చేసి చంద్రబోధి అందరికీ తెలియాలి, సమాజపరం అయిపోవాలి. దీని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు ఎవరైనా. అవును, ఎంత ముందుకు వెళ్ళింది తర్వాత. అంచేత ఆయన వేసిన పీఠం చేయదు. దానికి కారణం శాస్త్రజ్ఞానం, శాస్త్ర పరిశోధనకు దోహదకారి కావాలన్న ఆయన విశాల దృక్పథం. అంచేతనే తన పరిశోధనలు వేటిని పేటెంట్ చేయలేదు. ఆయన చాలాసేపు దేన్ని పేటెంట్ చేయలేదు. 1996లో మార్కోని వైర్లెస్కి పేటెంట్ పొంది పొందాడు, పేటెంట్ చేశాడు. పొందిన తర్వాత నోబెల్ బహుమతి కూడా పొందాడు. జగదీష్ ముద్రకి కావాల్సిందే యాక్చువల్ చెప్పాలంటే నోబెల్ ప్రైజ్. కానీ ఆయన పేటెంట్ చేయలేదు కనుక దానికి అర్హత లేకుండా పోయింది. మార్కోని పేటెంట్ చేశాం కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది మార్కోనికి. బోస్ మార్కోని ఇద్దరు విడివిడిగా పరిశీలన చేశారు. ఆయన చేసి ఆయనకు తెలియదు, ఈయన చేసిన ఆయనకు తెలియదు. ఎలక్ట్రిసిటీ మానవులు జంతువుల్లో నుండి ప్రవహించినప్పుడు షాక్ కొట్టినట్లే
ప్రాణం లేని ఖనిజాల్లో ప్రవహించిన వాటి షాక్ వస్తుందని గుర్తించాడు. ఇప్పుడు మామూలుగా మనకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాంకో ఇలా షేక్ అవుతాయి కండరాలు, కొద్ది చిన్న చిన్న షాకులు ఇస్తే ఉంటుంది కదా, అది మనకు జీవం ఉంది కనుక ఉనికింది అంటున్నాం. జీవం లేనిటువంటి పదార్థాలు కూడా కరెంటు పెడితే అవి ఉణుకుతాయి. జీవం లేని పదార్థంలో కూడా ఉణుకు వస్తుంది, షేకింగ్ వస్తుంది అని చెప్పాడు. దానికి ఎలక్ట్రిసిటీ మానవులు జంతువుల్లో నుండి ప్రవహించినప్పుడు షాక్ కొట్టినట్లే ప్రాణం లేని ఖనిజాల్లో ప్రవహించిన వాటికి షాక్ వస్తుందని గుర్తించాడు. జింకులో నుండి కరెంటు పంపి ఆ విషయం నిరూపించాడు. జింకులో పంపించి తాను కనుగొన్న గ్రాఫ్ రాడార్ కనుగొనడానికి దోహదకారైంది. రాడార్ ఆయన ఏదైతే జడ పదార్థాల్లో కూడా షాక్ వల్ల కదలిక వస్తుంది, షేక్ అవుతుందని చెప్పి దానికి అది చూపినది రాడార్ కనుక్కోవడానికి చూడు. ఎక్కడ ఏ పరిశోధన ఎక్కడ ఆయన పేటెంట్ చేయలేదు కనుక ఇంకా ముందుకెళ్ళి ఆయన గొప్ప విశేషం ఎక్కడంటే సైన్స్ ఎవరికి సొత్తు కాదు. నువ్వు కనుక్కుందా సమాజం పెట్టు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు వాడన. ఇప్పుడు సైన్స్ ఇప్పుడు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అంచేత ఆయన చేసింది పరిశోధన రాడార్ కనుక్కోవడానికి ఉపయోగపడింది. బోస్ తన పరిశోధనలు ఇంగ్లాండ్లో రాయల్ సొసైటీ ప్రదర్శించాడు. ఒక పక్క టీచింగ్ చేస్తూ మరోపక్క ఎంత విలువైన రీసెర్చ్ చేసిన బోస్ను ఇంగ్లాండ్లో సైంటిస్టులు ఎంతగానో కొనియాడారు. ఫిజిక్స్లో తాను సాధించిన విజయాలను బాటనీలో చెట్లపై ప్రయోగించారని చూశాడు. ఫిజిక్స్లో చూసిన జల పదార్థంలో కూడా కదలిక వస్తుంది షాక్ వల్ల అని చూసి ఆయన చెట్లపై ప్రయోగం చేశాడు. అదే ప్రిన్సిపల్ తీసుకొచ్చి చెట్లపై చూపించాడు. చెట్ల యొక్క ప్రతిస్పందన కూడా ఎలా ఉంటుందో నిరూపించాడు. చెట్లు కూడా షాక్ ఇస్తే దాంట్లో కూడా వస్తుందని. చెట్లకు విషం ఎక్కిస్తే వెంటనే మార్పు చనిపోతాయి. నువ్వు విషం తీసుకెళ్ళి చెట్లు పోసి మనం ఎరువులు ఎక్కువ ఇస్తే చెట్లు చచ్చిపోతాయి. విషమే కదా ఇది, ఎరువులు విషయమే. మనం కొద్దిపాటు కొంటే చెట్లు మాకు క్రిములు వస్తున్నాయి, కొద్దిపాటు క్రిములు తెచ్చి చెట్లు కాయలు కాస్తున్నాయి. ఆ విషయం ఎక్కువ చెట్టేది వస్తుంది, ఆ క్రిములు చివరి చెట్టేది వస్తుంది. అది విషయం ఎక్కిసే బాటనీలో అతని పరిశోధన ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నాయి. ఆయన పరిశోధనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఏంటి అనేది, చెట్టును ఒక చోట మనం కొట్టినట్లయితే ఆయన చేసినారు, ఆ షాక్లో చెట్లు అన్ని భాగాలకు వ్యాపించి ఆ చెట్టు ఆ షాక్ వలన అలసిపోయి బొంగుతుంది. షాక్ ఇస్తే ఆ దాంట్లో షేకింగ్ వచ్చి అలసిపోయి అది బొంగిపోతుంది, వాలిపోతుంది. ఏమడు గమనించు ఆయన చేసినది ఇదంతా. ఆయన పైన ఒక ముఖ్యమైన చెట్టును ఒక చోట మనం కొట్టినట్టయితే ఆ షాక్ చెట్టులో అన్ని భాగాలు వ్యాపించి ఆ చెట్టు ఆ షాక్ వలన అలిసిపోయి ఉంగుతుంది. చెట్టు అన్నీ తినగా ఎదగవు. ఇక చూడు మన లతలు ఉంటాయి, అబ్బా బలి మెరికి తిరిగిందే సరజాది తీగ, ఇలాగే మళ్ళీ తీగుంటే బలి తిరిగిందే అనుకుంటాం. దానికి పెట్టడానికి చెట్టు అన్నీ తినగా ఎదగవు. చెట్లు మెల్లి తిరుగుతూ వంకరగా పెరుగుతాయి. ఎందుకంటే చెట్లలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ మన పాజిటివ్ ఎనర్జీ రెండు అంటాం సాధారణంగా పుస్తకంలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. దీనిలో ఒకటి చెట్టును పైకి నెట్టుతూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ చెట్టు పైకి నెట్టుతూ ఉంటే, మరొకటి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆయన చూపించాడు ఎంత శాస్త్రం. చెట్టులో ఉండే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ చెట్టుని పైకి ఎగిరేస్తే నెగిటివ్ ఎనర్జీ కిందకి లాగుతుంటుంది చెట్లో ఉండేది. ఈ సంఘటన వలన చెట్లు ఎదుగుదలలో వంకర టింకర్లు వస్తాయి. అందువల్ల చెట్టు ఎదుగుదలలో కానీ లేకపోతే ఒక తీగ వంకర టింకర్లు కానీ అంతా కూడా వాటి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు. అదే సైంటిస్ట్కి మామూలు మనిషికి ప్రతివాడు అలా ఆలోచించగలడు. కానీ మనం ఏం చేస్తాం, మనం తక్కువ అనుకుంటాం. కానీ మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషి ఏదైనా కనుక్కోగలడు, ఏదైనా చేయగలడు. మనం మేధస్సు పెంచుకోగలం. ఆది మానవుడికి నేటి మానవుడికి తేడా ఏంటంటే మనం మేధస్సును ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించాలి.
ఉపయోగించుకోకపోవడం, మేధస్సు ఉపయోగించకపోవడం ఆస్తిక ధోరణి, మేధస్సును ఉపయోగించడం నాస్తిక చైతన్యం. మనం అన్వయించుకోవాలి వీటికి. పద్మం సూర్యుని ప్రేమిస్తుందని మామూలుగా అంటారు. పద్మం నాకు తెలుసు కదా, పద్మం సూర్యుని ప్రేమిస్తుందని అండ్ కలవ. అందుకు సూర్యునితో పాటు వికసించి సూర్యాస్తమయం తర్వాత దాని రేకులు ముడుచుకుంటాయని సాధారణంగా అనుకుంటారు. సూర్యోదయంలో విచ్చుకుంటుంది, సూర్యాస్తమయంలో అలా ముడుచుకుపోతుంది. విచ్చుకోవడం, ముడుచుకోవడం, తర్వాత దాని రేకులు ముడుచుకుంటాయని సాధారణంగా అనుకుంటారు. కానీ పద్మం వికసించడానికి, సాయంకాలం ముడుచుకోవడానికి కారణం శీతోస్థితిలో మార్పు అని బోస్ తన పరిశ్రమల ద్వారా గ్రహించారు. ఎండ ఎక్కువగా ఉంటే విచ్చుకుంటుంది, ఎండ పెరిగిపోయాక ముడిచిపోతుంది. ఉష్ణోగ్రత పెరగగానే పద్మం రేకులు వికసించి టెంపరేచర్ తగ్గగానే రేకులు ముడుచుకుంటాయని బోస్ అనిపించారు. పొద్దుతిరుగుడు పువ్వు విషయంలో కూడా ఇదే నిజం. పొద్దుతిరుగుడు ఆ ఎండకలా ఎత్తి సూర్యుడు ముందు ఇలాంటి సూర్యుడు ఉంటే అలా 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 వచ్చి పడవైపు పొద్దుతిరుగుడు పువ్వు. పొద్దు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం పూట ఇటు ఉంటుంది, సాయంత్రం మధ్యాహ్నం ఇలా అవుతుంది, తర్వాత ఇలా అవుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు విషయంలో కూడా ఇలాగే ఉంటుంది, దిక్కులు మారుతుంది. దీన్నే బోసు వెలుతురు కొరకు పువ్వు ఆరాటంగా వివరించాడు. వెలుతురు కొరకు చెట్ల కదలికల్లో కూడా రోజులో తేడా వస్తుంది అని బోసు నిరూపించాడు. ప్రాతకాలం నుండి 3 గంటల దాకా ఒక రకంగాను, మధ్యాహ్నం 3 గంటల నుంచి మన్నాడు దాకా మరో విధంగా చెట్లు ప్రవర్తిస్తాయి. అంటే వేడి, చల్లదనం అని ఎండ. దీనివల్ల తన పరిశోధనా ఫలితాలను యూరోప్, అమెరికాలో వివిధ ప్రాంతాల్లో బోస్ ప్రదర్శించినప్పుడు సైంటిస్టులు ఎంతో శ్రద్ధగా చూసి అభినందించారు. ఏమాత్రం ల్యాబొరేటరీ సదుపాయాలు, ఎక్విప్మెంట్ లేని మన దేశంలో బోస్ అటు పరిశోధనలు జరపడం అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. ప్రఖ్యాతి చెందిన శాస్త్రవేత్త 1917లో రిటైర్ అయి 1917లో కలకత్తాలో తన పరిశోధనా సంస్థ నెలకొల్పి శాస్త్రజ్ఞాన వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేశారు. ఆయన అనంతరం మరింతగా విస్తరిన ఆ పరిశోధనా సంస్థకు ఆచార్య జేసీ బోస్ సెంటినరీ మెమోరియల్ ల్యాబొరేటరీని నామకరణం చేశారు. ఇది ఎంతో సముచిత నిర్ణయం. బహుమ ప్రజ్ఞాశాలి జేసీ బోస్ సాహిత్య రంగంలో కూడా ఖ్యాతి చెంది రవీంద్రనాథ్ ఠాగూర్కు సన్నిహితుడయ్యాడు. ఆయన సాహిత్యంలో కూడా ఉంది. ఎంత ఖ్యాతి వచ్చినా ధనం, అధికారం, పదవి ఆశించకుండా నిస్వార్థంగా సైన్స్ పరిశోధనకు, మానవ కళ్యాణానికి జీవితం అర్పించిన జగదీష్ చంద్ర బోస్ తన 90 జన్మదిన కనుజూపులో ఉండగా 1937 నవంబర్ 23న మరణించారు. జగదీష్ చంద్ర బోస్ కర్తవ్య దీక్ష, దేశభక్తి, ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శం. ఈ రకంగా సైంటిస్ట్ వాడు ఎప్పుడైతే ఒక మానవతా దృక్పథం ఉంటాడో, ఆదర్శత కలిగి ఉంటాడో, వాడు ఆ సైంటిస్ట్ అనేవాడు సమాజానికి ముందుకు తీసుకెళ్తాడు. సమాజాన్ని, మనుషులు కూడా చైతన్యపరుస్తారు. అది సైంటిస్ట్ కావాల్సిన లక్షణం. అలాగే జగదీష్ చంద్ర బోస్ మన భారతదేశానికి గర్వకారణం. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. పోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటిస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి, మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, శుభకార్యాల్లో భార్య భర్త ఎడంవైపు కూర్చోవాలి అంటారు, లేదంటే మంచి ఫలితం దక్కదంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? మీరా, ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలు ఇది ఒకటి. ఆ మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయి ఏంటి దానికి వివరణ తెలుసుకున్నాను.
మామూలు ఉన్న మూఢనమ్మకం ఏంటంటే పూజాధికాలు నిర్వహించేటప్పుడు, దానాలు ధర్మాలు చేసేటప్పుడు భార్య భర్త ఎడవైపు ఉండాలి. ఏమైనా శుభకార్యాలు చేయాలన్నా, ఏదైనా దానం చేయాలి, మన 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 దీంట్లో ఆచారాలు సాంప్రదాయాలు ఎలా పెట్టేశారంటే ఏదైనా పూజలు చేయాలన్నా, దాన ధర్మాలు చేయాలన్నా భార్య భర్తకి ఎడవైపు ఉండాలి. ఎడవైపు, అది గుర్తుంచు. బ్రహ్మదేవుడు ఎందుకు దాన్ని మళ్ళీ చెప్పను కూడా, బ్రహ్మదేవుడు మగవాడిని తన కుడి భాగం నుంచి, బ్రహ్మదేవుడు మగవాడిని కుడి వైపు చూపించాడు అన్నమాట. కుడి భాగం, ఎందుకంటే మగవాడు బ్రహ్మదేవుడు కుడి భాగం, కుడి చేయవాడు. అంచేత కుడి భాగం నుండి స్త్రీని ఎడం భాగం నుంచి సృష్టించారని శాస్త్రాలు చెబుతున్నాయట. మగవాడేమో బ్రహ్మదేవుడికి కుడి భాగం చూచాట, ఎడం భాగం నుంచి ఆడదూచారట. ఏం చెప్తాడు, భాగం చూచాడు. శ్రీ మహావిష్ణువు తన భార్య శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలో భద్రంగా ఉంచుకుంటాట. ఆయన శ్రీ మహావిష్ణువు గారు ఆయన భార్య లక్ష్మీదేవి గారిని మహాలక్ష్మి గారు ఎడమ ఉంచుతారట. అంతే మనందరూ కూడా భార్యలందరూ మహాలక్ష్మి కనుక శ్రీ మహాలక్ష్మి అని ఎడవి కూడా ఆ దేవుడికి ఉంటుంది కనుక ఈ దేవుడికి కూడా పక్కన ఉండాలి. అందుకే భార్య ఎప్పుడు భర్తకి ఎడవైపే ఉండాలి అని రూలు. ఈ పిల్లలు అందుకే అలా కూర్చోబెడతారు. కానీ అసలు విషయం తెలుసుకున్నాం. మనం చూసాం ఎంత ఏ రకమైన మౌఢ్యంతో మూఢత్వంతో పొరపాటున కూర్చున్నా తిరుగు అంటుంటారు. పొరపాటున వీళ్ళు నిల్చున్నా సరే అర్రే అర్రే అంటారు. అర్రే అని చెప్పి పుట్టల్లోంచి వాళ్ళని కొంచెం చేయాలన్నా కూడా అల్లి ఆడ భార్యని ఎడవైపుకి తోసేస్తారు. కుడివైపు నిల్చున్నా లాభం లేదు. ఇవన్నీ అర్థం లేని శాస్త్ర విషయాలు. శాస్త్రంలో చెప్పారంట కదా, ఈ శాస్త్రం చెప్పని అర్థం లేనివి. భార్య భర్తకి ఎడవైపు ఉన్నా కుడివైపు ఉన్నా ఒక్కటే. అదే ఎడవైపు ఒకటే. ఏంటి అంటే మనసు అర్థం. వీడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడా? ఏం లేదు, అంత కల్పన. అలాగే శ్రీ మహాలక్ష్మి ఉందా? కల్పన పాత్రలు అవి. ఆ కల్పన పాత్రలకి మహత్యం అంటగట్టి, గొప్పదనాగా అంటగట్టి చివరికి మనం కూడా దానికి మూర్ఖత్వం పరాకాష్ఠ. అంతే. స్త్రీ ఎడవైపు ఉన్నది మాత్రానికి ఉరిగేదేమీ లేదు, కుడివైపు ఉన్నది మాత్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎలా ఉంచడానికి ఎలా కూర్చోడానికి బ్రహ్మదేవుడు మగవాడిని కుడి భాగం నుంచి స్త్రీని ఎడభాగం నుంచి సృష్టించాడన్నమాట ఒట్టి కల్పితం. బ్రహ్మదేవుడు తన కుడి భాగం మగవాడిని సృష్టించాడు, ఎడభాగం ఆడదాన్ని సృష్టించాడు. అలాగే ఉంది కదా కులాలు వచ్చాడు కూడా. బ్రహ్మదేవుడు ఇక్కడి మెదడులోంచి బ్రాహ్మణుడు పుట్టాడట, భుజం నుంచి క్షత్రియుడు పుట్టాడట. ఈ కింద నుంచి ఇక్కడి పొట్ట నుంచి వైశ్యుడు పుట్టాడు. కాళ్ళ కింద నుంచి ఎవడు పుట్టాడు? దళితుడు పుట్టాడట. ఎంత అంటే వాడు ఎంత కించపత్రం. కాళ్ళ అడుగు భావించి పంచముడు పుట్టాడు. ఇది మనస. ఎంత మనిషిని హీనపరిచేవి. బ్రాహ్మణుడు ఇక్కడి నుంచి పుట్టాట. ఎవడు పుట్టాలన్నా స్త్రీ గర్భాశయం నుంచి పుట్టాల్సిందే. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఏ కులవాడు కావచ్చు, ఎవడు పుట్టినా స్త్రీ గర్భాశయం నుంచే బయటికి రావాల్సిందే. ఈరోజు సిజేరి కడుపు కోసి బయటకు ఇస్తున్నారు. ఇంకా కింద నుంచి కూడా కాదు, విజయనగరం నుంచి కూడా కాదు. అంటే అసలు ఎంత మూఢత్వంతో అసలు మన భావాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ రంగా కల్పిత పాత్రల్ని అడ్డం పెట్టుకుని పనికి మాలిన నిబంధనల్ని ఏర్పాటు చేయడం, వాటి పాటించకపోతే ఏదో తప్పు జరిగిపోతుందని భయపడడం అర్థం లేదు. పనికి మాలిన సిద్ధాంతాలు అది పాటించడం తప్పు జరిగిపోతుంది భయపడిపోవడం. భర్త భార్య కానీ ఎవరి వీలు బట్టి ఎవరి ఇష్టం బట్టి వారు ఏ అభిప్రాయం నిలబడచ్చు అంతే. అంచేత ఇటువంటి మూఢనమ్మకాల్ని మనం ఖండించి తీరాలి. పోతే పోలే ఎవరి పిచ్చి వాడిది ఆనందం. నో, ఎవరి పిచ్చి వాడికి ఆనందం కాదు. ఏం జరగదని చేసి చూపించాలి.
ఎవరైనా సరే ఎందుకు కూర్చోాలి ఎందుకు కూర్చోాలి కురేమి కూర్చుంటానని భార్య అనాలి, లేదా భర్త అనాలి. నేను మా భార్యకి నేను కురేమి కూర్చో ఎడం కూర్చుంటా అనాలి. అప్పుడు కానీ ఇది అవుతుంది. అంచేత ఆ రంగా ఈ సమాజంలో ఈ రంగా మరి ఒక రకమైన పోరాడ పట్టుతో మార్పు తెస్తే తప్ప ఈ మూఢత్వం ఎలా ఉంటుంది, ఈ మూఢముఖాలు ఉంటాయి, ఈ అణిచివేత ఎలా ఉంటుంది, తక్కువ చేసే స్వభావం ఎలాగ ఉంటుంది. అంచేత మూఢముఖాలను కాస్త విజ్ఞతతో ఆలోచించాలి, వాటిని తొలగించడానికి కృషి చేయాలి. డాక్టర్ గారు, ఇటీవల యోగాపై ప్రాచుర్యం రకరకాలుగా వినపడుతోంది. అసలు యోగా వల్ల నిజమైన ఫలితం ఏంటంటారు? ప్రమిళ, యోగా అంటే ఒక రకం చెప్పాలంటే మనం మామూలుగా జనాలందరూ మామూలుగా చేసేంత ఇప్పుడు యోగా చేయండి అని మన పిఎం గారు చెప్పినా, ఇక్కడ సీఎం గారు చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా వాళ్ళందరూ జనరల్గా మనం అర్థం చేసుకుంటే వీళ్ళందరూ చెప్పేది యోగా వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ ఆధ్యాత్మికవేత్తలు చెప్పే యోగా మాత్రం తేడాగా ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తలు అయితే అంటే మతపరంగా దేవుడి గురించి వాడి గురించి మాట్లాడే మనుషులు, ఆత్మ పరమాత్మ యొక్క కలయిక యోగా. యోగా అనేదానికి అర్థం తీస్తే అంటే కలయిక, ఆత్మ పరమాత్మ కలయిక. కానీ అత్యధిక శాతం యోగా అంటే కలయిక. ఏ కలయిక? మనసుని శరీరాన్ని కలయిక చేయడం. దేని కలయిక? మనస్సు శరీరం అంటే శరీరంలో భాగం అన్నమాట. మనం ఏదైనా పని చేయాలంటే మైండ్ఫుల్గా వర్క్ చెయ్యి అంటే మనసు పెట్టి పని చెయ్యి. మైండ్ఫుల్గా చదువు, మనసు పెట్టి చదువు అంటే నీ చేసే పనిని మనసును లగ్నం చేసి చదువు అంటాం. అంటే మనసుని ఆ చేసే పనిని లగ్నం చేయడం, మనసుని ఆ చదువుని లగ్నం చేయడం కలయిక. యోగా అనే చేత ఇక్కడ రెండు రకాలుగా ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడే యోగా ఏమో ఆత్మ పరమాత్మ కలయిక. ఆ కలయిక దానికోసం అనేక యోగా ప్రక్రియలు చెప్పేశారు. ఆత్మ పరమాత్మ కలయిక కోసమని చెప్తాను ఏమిటో. కానీ మామూలుగా ఈనాడు రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అని పెట్టారు. ఇంటర్నేషనల్ యోగా అనేది ఇప్పుడు ఏంటంటే బాగా ప్రచారం ఇప్పుడు వరల్డ్ వైడ్గా ప్రచారం అవడానికి కారణం ఏంటంటే యోగా అనే వర్డ్ మన భారతదేశం నుంచే వచ్చింది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు ముందే, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందే, 500 సంవత్సరాలకు ముందే అప్పుడు వేదాల్లో యోగా గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత పతంజలి యోగా శాస్త్రం వచ్చింది, దాన్ని ఇంకా ఎక్కువ చేశారు యోగా గురించి. అంటే యోగా అనే వర్డ్ మన భారతదేశంలో మొదలైంది. అక్కడ యోగా అని చెప్పి రెండు రకాలు చెప్పారు వాళ్ళు. ఒకటి మనసు శరీరం కలయిక, దాంతో మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది, మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. నిజమే. మనసుని పెట్టి మనం యోగా అంటే యోగాభ్యాసం అంటారు, యోగాసనాలు అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఎక్సర్సైజ్ అంటాం. ఎక్సర్సైజెస్, వ్యాయామం. ఈ వ్యాయామాన్ని వీళ్ళు యోగా అని పేర్చి పెడతారు. మామూలుగా చెప్పేది ఏది? కలయిక. మనసు శరీరం కలయికని మనం వ్యాయామంగా తీసుకోవచ్చు. ఎక్సర్సైజ్ వ్యాయామం చెయ్యి. వ్యాయామం చేసినట్టయితే మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన స్ట్రెస్ తగ్గుతుంది, స్ట్రెస్ అలాగే యాంగ్జైటీ తగ్గుతుంది. అవి ఎందుకు చెప్పుకుందాం. అంచేత ఎక్కువ మంది యోగా చదువుకునే వాళ్ళు కానీ, లేకపోతే మన పిఎం గారు చెప్పినా, లేదా సీఎం గారు చెప్పినా, ఇంకోటి చెప్పినా వాళ్ళు యోగా చేయండి కానీ, అలాగే ఇంటర్నేషనల్ యోగా డే అని యూఎన్ఓ పెట్టిన వాళ్ళు ఆత్మ పరమాత్మ కలయిక దానిలో చెప్పలేదు అర్థం. వాళ్ళ అర్థం ఏంటంటే మనసు శరీరం కలయికతో, ఆ కలయికతో మైండ్ఫుల్గా నువ్వు వ్యాయామం చేస్తే
వ్యాయామం చేసేటది. యోగాలో మనస్సు శరీరం కలయికని అన్నారు. మామూలుగా ఎక్సర్సైజ్ వర్డ్ మనం యూజ్ చేయం, కానీ మనం మామూలుగా చెప్తాం మనసు పెట్టి పరుగు తీయి, మనసు పెట్టి వ్యాయామం చెయ్యి, మనసు పెట్టి ఈత ఏదో ఆషామాషిగా కాదు, చేయవలసిన రీతిలో చెయ్యి. మనసు పెట్టి రన్నింగ్ చెయ్యి, మనసు పెట్టి వాకింగ్ చెయ్యి, మనసు పెట్టి ఈ ఆసనాలు వెయ్యి, మనసు పెట్టి నువ్వు ఇంకా ఇలా చేయాలని చెప్పేది అది యోగా కింద వస్తుందన్నమాట. ఇంకేలేదు, మనసు శరీరం నువ్వు చేసే పని కలయిక చెయ్యి. కలయిక మనసు పెట్టి మైండ్ఫుల్ వర్కింగ్, మైండ్ఫుల్ లీడింగ్ మనం మామూలుగా చెప్తాం. ఆరంగా యోగా మంచిది. ఆత్మ పరమాత్మ కలయిక అనేది ఉట్టి ట్రాష్. పరమాత్మ లేనే లేదు, ఆత్మ లేదు, రెండూ లేదు. ఈ ఆధ్యాత్మికతలు ఆత్మ పరమాత్మ కలయిక అని అన్నారే, అది మాత్రం ఉట్టి ట్రాష్, అంటే అబద్ధం. దాంట్లో ఏ లేదు, దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. కానీ ఎంతమంది మాట్లాడుతున్నారంటే మామూలుగా యోగా 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 యోగా, నేను రోజు ఉదయం పూట యోగా చేస్తానండి అంటాడు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తానని అంటాడు. ఏం లేదు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మెడికల్ సైన్స్లో అటు న్యూరాలజిస్టులు కానివ్వండి, ఫిజిషియన్స్ కానీ, సైకాలజిస్టులు కానీ, లేదా సైకాట్రిస్టులు కానీ, అందరూ డాక్టర్లు అంత మెడికల్ సైన్స్లో ఈ యోగా అనేదాన్ని ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ దాంట్లో బ్రీదింగ్ ఎక్సర్సైజ్, అలాగే రిలాక్సేషన్ థెరపీ, వీటన్నిటి మీద విస్తృతమైన సైంటిఫిక్గా స్టడీ జరిగితే దానివల్ల తేల్చింది ఏంటంటే శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. యాంగ్జైటీ, స్ట్రెస్, ఒత్తిడి మానసిక ఒత్తిడి తగ్గుతాయి, దాని డౌట్ లేదు. ఎంతో సైంటిఫిక్ స్టడీస్ అన్నింటిలో కూడా మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, దాని మీద యోగా అంటున్నారు. మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ ఇదే యోగా. ఈ మైండ్ఫుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ యోగా అంటున్నారు. ఇప్పుడు యోగా అని చెప్పి చేసేది రోజు మనకు మన ఆంధ్రప్రదేశ్లో అయితే మే 21 నుంచి జూన్ 21 వరకు డైలీ చేయండి. ఏం చేయమంటున్నారు వాళ్ళు? బ్రీదింగ్ ఎక్సర్సైజు, ఆసనాలు వేయమంటున్నారు. అంటే నెల రోజులు వీళ్ళు చేసినట్లయితే వీళ్ళల్లో ఉన్న యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గినట్లయితే పనిలో చురుకుదనం వస్తుంది. మనకు యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల మన పని సరిగ్గా జరగదు. మనం మెడికల్ సైన్స్ తీసుకున్నట్లయితే మన సమాజంలో 100కి 30% కంటే 30% అంటే 130 మంది న్యూరోటిక్ పర్సనాలిటీ కలిగి ఉన్నారు. న్యూరోసిస్ అనేది కలిగి ఉన్నారు. న్యూరోసిస్ అంటే యాంగ్జైటీ, టెన్షన్. జనాభాలో 30% ఉన్నారు. యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్. దీనివల్ల ఎవరికైతే యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళకి అనవసరంగా ఛాతి బిగబెట్టి లభించడం, గుండె బిగబెట్టి లభించడం, తలనొప్పి, ఆకలి సరిగ్గా లేకపోవడం, తిండి సరిగ్గా తినలేకపోవడం. ఇన్నిటి మూలం ఏంటి? యాంగ్జైటీ, వణుకు, కంగారు, గాబరా. ఒక ఉదయం పూట మీకు తెలియాలంటే ఒక గృహిణి ఉదయం పూట కంగారు పడిపోతుంటుంది. రోజు చేసి పనే, పిల్లాడికి టిఫిన్, భర్తకు కూడా టిఫిన్ పెట్టాలి, లేకపోతే క్యారియర్ కట్టాలి, టైం అయిపోతుంటుంది, బస్సు వచ్చేస్తుంది, పిల్లాడిని పంపించాలి, భర్తను ఆఫీస్ పంపించాలి, ఆయనకి లేట్ అయితే కుదరదు. ఈ యాంగ్జైటీలో ఇది ఉంది, రోజు చేసే పనే. ఎందుకు? అది ఆమె ఆరోగ్యం మీద, దానిలో అటు షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేని వస్తాయి. అదే నువ్వు యోగా, దాన్నే ఎక్సర్సైజ్ అన్నావు. రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఆ యాంగ్జైటీ తగ్గిపోతుంది. రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కొద్దిగా వ్యాయామం చేస్తే మనసు ఉదయం లేవగానే ఒక అరగంట సేపు ఆ పని 6 మళ్ళీ మాలో పూర్వకాలం 5కి మళ్ళీ ఇట్టినా ఆ యాంగ్జైటీతో పని సరిచేయదు. కంగారులో మనం తప్పులే చేస్తాం, మంచి కరెక్ట్గా ఏం పని చేయం. కంగారుగా గాబరాగా భయంతో కంగారుగా అవుతున్నావు అనుకుని ఉన్నట్లయితే పని సరిగ్గా జరగదు. 5కి పని మొదలెట్టు. కానీ 5కి నువ్వు లేచి 5కి నువ్వు ఒక అరగంట సేపు బ్రీదింగ్ ఎక్సర్సైజు,
ఆసనాలు వేయి, దాని యోగాసనాలు అంటారు. ఆసనాలు ఎక్సర్సైజ్ చేయి. పని మొదలెట్టు. నువ్వు రోజు ఏ పని అయితే నువ్వు కంగారుగా చేస్తావో, గంటన్నర సేపు చేసే పని అరగంటలో నేను చక్కగా చేస్తాను. ఎందుకని? కంగారు పోయింది. కంగారు ఉంటే పని సగం జరగదు. అనుకుని చేయలేవు, టైం ప్రకారం చేయలేవు. కాబట్టి తప్పు చేస్తుంటావు, మళ్ళీ దాన్ని దిద్దుకుంటుంటావు, మళ్ళీ తప్పు చేస్తుంటావు, మళ్ళీ దిద్దుకుంటావు, మర్చిపోతావు పని గాబరగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మైండ్ఫుల్గా ఎక్సర్సైజ్ చేస్తావో, ఒక అరగంట బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తావో, మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది, యాంగ్జైటీ కంగారు గాబరా తగ్గిపోతాయి. జనాభాలో 30% సైంటిఫిక్ తెలిసినట్టే 30% మందికి ఈ యాంగ్జైటీ ఉంది, టెన్షన్ ఉంది, కంగారు ఉంది, గాబరా ఉంది. మానసిక ఒత్తిడి, నిత్య జీవితంలో మరింత మానసిక ఒత్తిడి ఉంది. ఆ రకంగా యోగా తోడ్పడుతుంది. యోగా నీకేం లేదు, చెప్తాను కదా, ఆత్మ పరమాత్మ కలయిక కాదు. మనసు పెట్టి ఎక్సర్సైజ్ చేయి. మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, మైండ్ఫుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏం లేదు, ఒక 15 గంట 20 నిమిషాలు ఇలా కూర్చొని గుండె నిండా ఊపిరి పీల్చి వదులుతున్నాం. ఈ ముక్కుతో పీల్చి ఈ ముక్కుతో వదిలినట్టు, ఏ ముక్కన ఒకటి కళ్ళకి అంతా ఒకటే రంధ్రం, నిండుగా గాలిపెరు. శ్వాస మీద ధ్యాస పెట్టడం. దాంతో ఏమవుతుంటే మనలో ఉన్న కంగారులు గాబరాలు తగ్గుతాయి. శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఒక 10 నిమిషాలు చేస్తే నీలో స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ చేస్తే, ఆసనాలు వేస్తే ఏమవుతుంది, మొత్తం మజిల్స్ పాదం పోతుంది. మనకు ఎప్పుడు స్టిఫ్ అయిపోతాం. ఎప్పుడైతే యాంగ్జైటీ ఉంటాం, బయట కండరాలు మనకి తెలియకుండా ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, కండరాలని బీసుకుంటాయి. స్పాదం ఉంటుంది, ఈ స్పాదం తగ్గిపోతుంది. కీళ్ళు, కండరాలు, ఆ మజిల్స్, లెగ్మెంట్స్, బర్సే అన్నీ కూడా రిలాక్స్గా ఉంటాయి. దాంతో మనసు కూడా రిలాక్స్. అంచేత ఒక 10 సేపు, అరగంట సేపు నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజు, యోగాసనాలు అన్నాను, దాన్ని ఆసనాలు అన్నావు. ఇప్పుడు ఆసనాలు ఇస్తారు, సూర్య నమస్కారాలు అంటారు. సూర్య నమస్కారం అంటే సూర్య నమస్కారంలో ఎన్నో రకాల భంగులు ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, కడుపు నొప్పి, నడు నొప్పి, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, లేకపోతే ఇప్పుడు ఎందుకు వదిలేకనిపిస్తుంది, నా మెడ నొప్పండి, నా వీపు, నా ఛాతీ నొప్పండి, నా వీపు నొప్పండి, కాళ్ళ నొప్పులండి, కీళ్ళ నొప్పులండి, ఈ పిక్క కండాల నొప్పులండి అని చెప్పేవాళ్ళే. కానీ ఎందుకనే స్ట్రెస్ వల్ల కొంత నొప్పులు, స్పాదం. మనుషులు ఎప్పుడైతే మానసిక ఒత్తిడి ఉంటుందో, ఆ ఒత్తిడి వల్ల స్పాదం వచ్చి నడు నొప్పి రావడం చాలా వరకు. నీకు ఇంత అయితే నువ్వు ఎంఆర్ఐది, సిటీది, ఎక్స్రేది ఏంది అక్కడ ఏమి ఉండదు. కానీ నడు నొప్పి కండరాలు బీసిపోయి ఉన్నాయి. ఎలా పోతాయి? మైండ్ఫుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, ఆసనాలు, యోగాసనాలు, ఆసనాలు ఉన్నాం. యోగాసనాలు యోగాని వాడికి, కానీ యోగాన్ని ఎలాగ మనసు శరీరం యొక్క కలయిక అంటే మైండ్ఫుల్ ఎక్సర్సైజ్. ఆరంగా యోగ పడుతుంది. ఇప్పుడు చాలామంది యోగా అని చెప్పేది, అంతేగాని ఆత్మ పరమాత్మ ట్రాష్. కానీ ఏది సరే ఆస్తికత్వంలో ప్రతిదానికి అతి ఆస్తికత్వం లేని పెద్దాన్ని తీసుకెళ్ళి దేవుడికి ముడిపెడితే తప్ప, పరమాత్మను లింక్ పెడితే తప్ప వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంది ఈ ఆస్తికులకి. అంచేత ఏదైతే ఎక్సర్సైజ్ అని చెప్పారో, మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ చెప్పారో, శరీరం మనసు మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ ఉన్నారో, దాన్ని యోగాసనాలను పెట్టి, యోగాని పెట్టి, ఆ యోగాకి ఆత్మ పరమాత్మ కలయికని పెట్టి, దానికి లేని పూర్ణ్ణి ఆపాదించేసి, దానికి ఏదో పెద్ద మహత్యాన్ని, గొప్పతనాన్ని చేశారు. అదంతా థ్రాష్. ఇవి అందుకే అది ఎలా ఆపాదించాలో చెప్తాను నీకు. ఈ ఆత్మ పరమాత్మ చేయడం కోసమని మామూలుగా మనం యోగాసనాలు బదులుగా దాన్ని ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ అనొచ్చు. ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్. మెంటల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, మనకి లంగ్స్ బాగా పనిచేస్తే తగ్గ తయారవుతాయి, గుండె అనవసరంగా ఎక్కువసార్లు కొట్టుకొని అవుతుంది, గుండె ఎక్కువసార్లు మామూలుగా కంగారు వల్ల గాబరా గుండె కొడుతుంటుంది.
మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ అండ్ మెంటల్. అది ఈరిగే చేశారు వీళ్ళు. చెప్పనే ఆస్తికత్వంలో ప్రతి దేవుడు ముడిపెడితే తప్ప వాళ్ళకి ఆ తీరదు, వాళ్ళకి ఆ కుతి తీరదు వాళ్ళకి. అది ఆస్తికత్వం చేశాడు. జ్ఞానయోగ, మామూలుగా ఎక్సర్సైజ్ చెప్పి అయిపోతే చాలా బాగుంది కదా. జ్ఞానయోగ, జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరుట. ఏ గమ్యం చేయడం? ఆత్మ పరమాత్మ సమైక్యం చేయడం. జ్ఞానం ద్వారా, జ్ఞాన సంపాదన ద్వారా. భక్తి యోగా, భక్తి విశ్వాసాలతో చేసి చేయడం. కర్మయోగా, చేసే పనుల ద్వారా మనం మంచి పనులు చేస్తూ దైవ పూజలు చేస్తూ అలా చేసే ద్వారా గమ్యాన్ని చేయడం, అంటే ఆత్మపరమైన కలయిక పొందడం. మంత్రయోగా, మంత్రాలను జపించి భగవంతుడి యొక్క మంత్రాలు జపిస్తూ ఆత్మపరమైన గమ్యాన్ని చేరడం. యంత్రయోగా, ఒక విగ్రహాన్ని ప్రార్థించడం ద్వారా, ఒక విగ్రహం పెట్టుకుని దేవా 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 అని పెట్టి చేస్తే నీవు చేసావు, దాని ద్వారా ఆత్మపరి. లయయోగా, మనం దేనైతే కోరుకుంటున్నామో దానిలో కలిసిపోయి గమ్యాన్ని చేరడం, ఆత్మ పరమాత్మ. కుండలిని యోగా, శరీర అంతర్శక్తి ద్వారా, శరీరంలో అంతర్శక్తి దాని ద్వారా చేసి చేయడం. తంత్రయోగా, తంత్ర విద్య ద్వారా. అన్ని యోగాలు చూడు ఎన్ని పెట్టారో. ఇవన్నీ ఆస్తికత్వం అతిపోయేడు కల్లా అసలు మూలపడుతుంది. అలాగే హఠయోగా, శరీరం వివిధ భంగిమల ద్వారా ఆత్మ పరమాత్మ కలయిక చేయడం. రాజయోగా, మానసిక క్రమశిక్షణ ద్వారా చేయడం. ఇది దీంట్లో మనం తీసుకున్నట్లయితే చిన్నది వీళ్ళ అతి ఏంటో మీకు చదివిస్తాను నేను. ఇప్పుడు హఠయోగా అని ఉంది. హఠయోగా అనే పదంలో హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు. మన ముక్కు రంధ్రాల్లో కుడి నాసిక ద్వారా ప్రవహించే శ్వాస సూర్యశ్వాసగాను, ఎడమ నాసిక ద్వారా ప్రవహించే శ్వాస చంద్రశ్వాసగాను పరిగణిస్తారు. ఆహా, ఇలా చేశాడు. సూర్యశ్వాస ఏంటి, చంద్రశ్వాస ఏంటి, ఒకటే శ్వాస. ఈ గాలి అందరిది, నువ్వు పిలిచినా నేను పిలిచినా అందరూ ఒకటే రంగు గాలి. మన శ్వాస ద్వారా పాజిటివ్ ఫ్లోని, మన శ్వాస ద్వారా పాజిటివ్ ఫ్లోని నెగిటివ్ ఫ్లోని సమన్వయపరచడం తెలుసుకుంటాం. ఇక్కడ చేయడం అంటే పాజిటివ్ ఫ్లో అండ్ ఇది నెగిటివ్ ఫ్లో సమన్వయపరచాలి చేస్తారు. ముఖ్యంగా హఠయోగుల్ని పరిశీలిస్తే దీనిలో యోగా ఆసనములు, యోగ క్రియలు, ముద్రలు, బంధాలు, ప్రాణాయామాలు మనకు కనిపిస్తాయి. వీటిని శారీరక మానసిక క్రమశిక్షణగా మనం భావించవచ్చు. చాలామంది హఠయోగాన్ని శారీరక వ్యాయామంగాను, జిమ్నాస్టిక్ భంగిమలుగాను పొరపాటుగా భావించుతుంది. మనం బయట నుంచి చూసేవాడు హఠయోగా భంగిమలు ఎక్సర్సైజ్ లాగా ఉన్నా నెమ్మదిగా సాధన చేసే కొద్దీ యోగాసనాల్లో అసలు అర్థం మనకు బోధపడుతుంది. ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క అవయవం పైన లేదా ఒక ఎండోక్రైన్ గ్లాండ్ మీద పనిచేసే విధంగా తీర్చబడతాయి. దీని ప్రభావం కేవలం కండరాలు, కీళ్ళు, రక్త ప్రసారం పెరగడం, లంగ్ పవర్ పెరగే కాకుండా ఇంకా మరింత లోతుగా ఉండడం మన కాలం గడిచే కొద్ది గమనిస్తాం. మనకున్న కొన్ని వ్యాధులు తగ్గించడం, వ్యాధి శక్తి పెరగడం, చివరికి వయసు పెరగకుండా ఆపగలిగే శక్తి కూడా ఈ హఠయోగానికి ఉన్నట్లు మన పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఎంత ఇదో చూడు. అరే మనసు పెట్టి చెయ్యి, ఆసనాలు వెయ్యి, నీ రక్త ప్రసరణ బాగుంటుంది, నీలో ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎక్సర్సైజ్ బాగా, బ్రీదింగ్ బాగా చేస్తావు, చక్కగా ఉంటుంది, దాన్ని ఎనర్జెటిక్గా ఫీల్ అవుతావు. కరెక్ట్ ఇది. యోగా అంటావో ఆసనాలు అంటావో ఏది ఇష్టం, ఎక్సర్సైజ్ అంటే అను, ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ అను. కానీ యోగా పేరుతో నీకు ఒక పద్ధతి సిస్టమేటిక్గా చెప్పడం జరిగింది కనుక యోగా అంటారు. అంతేకాదు యోగా చేయడం వల్ల యోగా చేయడం అలా ఏమి లాభం లేదు, అంత థ్రాష్ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. యోగాసనాల వల్ల అంటే మనం చేసే ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ వల్ల తప్పకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది, షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఎందుకంటే మన గ్లాండ్స్ అన్ని చక్కగా యాక్టివేట్ అవుతాయి. మనకి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అది యోగాసనాలు ఆత్మ పరమాత్మకు సమైక్యం అవ్వడం వల్ల, దేవుడి వల్ల వచ్చినది ఏం కాదు. వీడి నియమబద్ధమైన జీవితం వల్ల, వీడి మంచి అలవాట్ల వల్ల, దానివల్ల మా శరీరంలో హార్టు, లంగ్స్ ఆరోగ్యంగా ఉండి
అంచేది ఏదో పెద్ద 40 ఏళ్ళు వచ్చాక యోగా చేద్దాంలే, 60 ఏళ్ళు వచ్చాక చేద్దాంలే, అలా కాదు. ఎవడైతే మొదటి చిన్నప్పటి నుంచి ఎవరికి సార్, ఇప్పుడు చూడు పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ రెసిడెన్షియల్ స్కూల్స్ అవుతున్నారు. ఈ నో ఎక్సర్సైజ్, ఓన్లీ రుబ్బింగే తప్ప, చదువు రుబ్బునే తప్ప అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ వచ్చేసి ఇప్పుడు పిల్లల్లోనే, చిన్న పిల్లల్లో ఎంతమందిలోనూ షుగర్ కనబడుతుంది. యంగ్స్టర్స్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంతమందికో బీపీలు షుగర్. ఇద్దరు బీపీ షుగర్ విన్నా. నో ఎక్సర్సైజ్, నో ఫిజికల్ ఎక్సర్సైజ్, నో మెంటల్ ఎక్సర్సైజ్. దాంతో వాళ్ళకి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి, స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, టెన్షన్ వస్తుంది, దాంతో గుండె జబ్బు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. వాట్ ఇస్ దిస్? వీటన్నిటికి కారణం ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ లేకపోవడం, చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ లేకపోవడం. పూర్వకాల స్కూళ్ళలో ఆడుకోవడానికి ఆటస్థలం ఉంటుంది. ఆటస్థలం ఎక్కడుంది అసలు? ఎక్కడే క్లాసులో కూడా కిరుక్కుని కూర్చోవడం, ఉదయం సాయంత్రం దాకా బట్టి పట్టించడం. ఇది కాదు. అంచేత యోగా పేరుతో చెప్పితే ఎందుకు ఇంత యూఎన్ఓ మనకి స్ట్రెస్ చేసిందంటే, ఈ రకంగా యోగా పేరుతో కలిసి మన వాళ్ళందరికీ ఆ దేవుడికో దీనికి ముడిపెడితే చేయరు కదా వెళ్ళింది మూర్ఖం. కానీ అసలు విషయం తెలుసుకుంటే, ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. అంతే దేవుడితో ఆత్మ పరమాత్మ పక్కన పారేయండి. మీరు మీ ఆరోగ్యం కోసం మాత్రం ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ చెయ్యండి. ఈ ఆత్మ పరమాత్మ త్రాష్ ఎవడ మాట్లాడితే కొట్టిపారడానికి అర్థం లేదు. ఇందా మనం చెప్పుకునే 10 రకాల జ్ఞాన యోగా, భక్తి యోగా, కర్మయోగా అని ఈ యోగాలు పక్కన పారి నీళ్ళు అయిన అర్థం లేదు. కానీ యోగా అని చెప్పి మామూలుగా కూడా అందరూ ఎంతమంది చేస్తున్న అన్నీ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్, శారీరక ఎక్సర్సైజ్ వల్ల మాకు కండరాల మంది పుంజుకుని మనిషి ఆరోగ్యంగా తయారవుతాడు. దాంట్లో డౌట్ లేదు. అంచేత బ్లంట్గా ఏదో ఆస్తులు చెప్తున్నారు కనుక అది మన బ్లంట్గా కుట్టిపారడం కాదు, అది ఆరోగ్యానికి ఉపయోగపడే పద్ధతిగా యోగాను మాట తీసిపారండి. కానీ ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్గా తీసుకోండి. ఫిజికల్ అంటే ఈ రోజే కదా, ఎప్పుడు జీవితం చిన్నప్పటి నుంచి చేయండి. చిన్నప్పటి నుంచి నో చైల్డ్హుడ్ ఒబేసిటీ. ఇప్పుడు అందరికీ పిల్లలు 17 వయసుకి ఇంత బొండాలైపోతున్నారు. నో ఎక్సర్సైజ్. పిల్లలు బాగా ఆడుకోవాలి. ఒక డాక్టర్గా చెప్తున్నాను నేను, ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పకుండా కావాలి. కేవలం చదువే కాదు, అప్పుడే లేదా ఏంటి ఇప్పుడు అందరికీ ఎంతమందికి బీపీలు షుగర్లు, అందుకే తొందరగా పోతున్నారు అందరూ. అంటే యోగా అని పేరుతో మన వాళ్ళు గవర్నమెంట్ చేసిన యూనివో ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రమోట్ చేస్తారంటే ఆత్మ పరమాత్మ కలయిక కోసం కాదు. ఆత్మ పరమాత్మ పేరు చేయలేదు ఇంటర్నేషనల్గా యూనివో చేసింది. కేవలం ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్, మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ కోసము ఫిజికల్గా మెంటల్గా కొద్ది ఎక్సర్సైజ్, రిలాక్సేషన్, మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడం, హాయిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, బీపీలు షుగర్లకు దూరంగా ఉండడం. ఆరోగ్యంగా యోగా అనేది, యోగా అంటే అదే చెప్తాను, ఎక్సర్సైజ్. యోగా అంటే ఆస్తిక భాషలో యోగా కాదు, ఎక్సర్సైజ్ మాత్రం ఆరోగ్యానికి ఎంతో అవసరం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. డాక్టర్ గారు, నాస్తిక కేంద్రంలో నెలకొల్పిన గోరా టెక్నో హబ్పై ప్రజల స్పందన ఎలా ఉందంటారు? ప్రిమిల, మనం ఒక 2 నెలల క్రితమే పెట్టాం గోరా టెక్నో హబ్. దీని పర్పస్ ఏంటంటే అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇప్పుడున్న యూత్కి అవగాహన కావాలి. అలాగే పిల్లలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ఒక ప్రేరణ కావాలి. వాళ్ళ చదవాలి. అది సైన్స్ గురించి అవగాహన ఉంటేనే మళ్ళీ మూఢనమ్మకాలు పోతాయి. ఆ మూఢనమ్మకాలు పోవాలంటే ప్రశ్నించే తత్వం, పరిశీలించే తత్వం, పరీక్షించే తత్వం కావాలి. ప్రశ్నించే తత్వం, పరిశీలించే తత్వం, పరీక్షించే తత్వం సైన్స్ ద్వారానే వస్తుంది. సైన్స్లో ప్రిసిజన్ పరీక్షించడమే ఉంటుంది, అప్పుడే నిర్ధారణ అవుతుంది. అంచేత నాస్తికత్వంలో సైన్స్కి ప్రాధాన్యత ఉంది. దానికోసం గోరా టెక్నో ఏర్పాటు చేసి మన యూత్ని, మన దేశ భవిష్యత్తు ఇచ్చారు. మనకు అందులో మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు వికసిత భారత్ 2047కి మన స్వాతంత్రం 100 ఏళ్ళు అయిపోతుంది. అప్పటికి ప్రపంచంలో అగ్రదేశాలు సరసన భారతదేశం నిలబడాలి అని ఆ ధ్యేయంతో మన బాధ్యతగా, మనవంతుగా యూత్ని తయారు చేయడం కోసమని
గోరా టెక్నాలజీ పెట్టడం జరిగింది. దాని గురించి చాలా స్పందన, వండర్ఫుల్ స్పందన ఉంది. మనకి స్వాతి పేపర్లు ప్రత్యేకంగా ఆర్టికల్ రాశారు దీని గురించి. అలాగే ఈనాడులో వచ్చింది, ఈటీవీలో వచ్చింది, తక్కిన ఛానల్స్లో కూడా వచ్చింది. అన్నిటి పేపర్లు కూడా అందరూ గొప్పగా రాస్తున్నారు. రోజు చూడకు వస్తున్నారు. రేపు కాలేజీలు తెచ్చాక ఇంకా ఎక్కువైపోతుంది. దీంట్లో మరి ఎంతో అడ్వాన్స్డ్ సైన్స్, రోబోయిజ్ గైడ్, ఆర్టిఫిషియల్ ఊంబ్. కొంతకాలం పోయాక సైన్స్ ఎంత డెవలప్ అయ్యారంటే తల్లి తన బిడ్డని తన కడుపులో మోయిన వసల్లా బయట ఊంబులో మన ఇప్పుడు ఎన్నో పనులు యంత్రాలు రోబో చేసేట్లా మనిషి చేసుకుని రోబో చేసేస్తుంది. ఆడగానే తల్లి తన బిడ్డ మోయకుండా ఉండడం కోసం జపాన్లో అక్కడ చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటిది ఒక ఆర్టిఫిషియల్ ఊంబ్, కృత్రిమ గర్భం. దాంట్లో బిడ్డ ఎలా ఉంటుంది, ఆ బిడ్డ ఏ రంగా ఎదుగుతుంది, దానికి ఒక ప్రత్యక్ష కళ్ళ కనబడేట్లు దీంట్లో పెట్టడానికి. అలాగే డ్రోన్, ఇప్పుడు అంతా డ్రోన్స్ మన యుద్ధంలో డ్రోన్స్ వాడారు. ఆ డ్రోన్స్ అంటే ఏమిటి, కళ్ళకి వాస్తవమైన డ్రోన్ దగ్గర పెట్టాం. అలాగే ఆరిపట్ట, రాకెట్ లాంచింగ్, ఇంకా స్పేస్ చక్రాలు చెప్పనవసరం లేదు. అక్కడ పక్కన సెటిలైట్ ద్వారా అక్కడి నుంచి ఉండే అంతరిక్షం ఉండే కేంద్ర ద్వారా సంఖ్య ఎలా వస్తాయి, సెటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ ఎలా వస్తాయి. అలాగే చంద్రుడి మీద సెటిలైట్ ఎలా దిగింది, రోవర్ ఎలా బయటకు వచ్చింది, ఎలా తిరుగుతోంది, అన్ని కళ్ళ కట్టినట్లుగా నేను పెట్టదు. ఇన్స్పిరేషన్, ప్రేరణ కలిగించడం కోసం ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అనే స్లోగన్తో దీన్ని చేస్తున్నాం. అలాగే ఒక ప్రత్యేక రూమ్ పెట్టాం. ఆ రూమ్లో ఏంటి, యంగ్ మైండ్స్ ఇన్వెన్షన్స్. కుర్రవాళ్ళు కూడా ప్రత్యేకమైన ఒక స్పెషల్గా ఆలోచనలతో కూడా కొత్తగా పెడుతున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం యంగ్ మైండ్స్ ఇన్వెన్షన్ రూమ్ పెట్టి వాళ్ళు కొత్త భావాలు చేస్తే నాకు పెట్టి చేసేట్టుగా పెట్టాం. ఆరగానే అడ్వాన్స్డ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ పెట్టాం. దాంట్లో అడ్వాన్స్డ్ ఏమొస్తుంది, ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగ్స్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ లివరు, ఈ రకంగా ఆర్టిఫిషియల్గా అన్నీ వచ్చేస్తుంది. అవన్నీ ఇప్పుడు గుండె వస్తే బైపాస్ సర్జరీ, గుండె సరిపోయి ఇంకంతే లాభం లేదు అయిపోయింది అన్నాం. కానీ ఆర్టిఫిషియల్ హార్ట్తో గుండె పనిచేస్తే పైసలు ఈ గుండె పెట్టాడు. మనిషి గుండె తీసి పాడైపోయిందని పక్కన పాడైపోయి ఫంక్షన్ సరిగ్గా లేదు, గుండె పెట్టాడు. అక్కడ ఒక టీవీ పాడితే ఒక టీవీ పెడుతున్నాం, ఒక సెల్ ఫోన్ పాడితే ఒక సెల్ ఫోన్ పెట్టుకుంటున్నాం. ఆయన గుండె పాడైపోతే ఇంకో అసలు ఆర్టిఫిషియల్ గుండె పెట్టి మనిషి ఇంకో మనిషి అవ్వట్లేదు. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను ఇంకో మనిషిని పెడతాం, అవసరం లేదు, వేరే పెట్టాం. అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టాం. ఇంత అడ్వాన్స్డ్ సైన్సెస్ సంబంధించినంత ఉంది. అంచేత వండర్ఫుల్ స్పందన వచ్చిన ప్రతివాడు మేము పుస్తకాల్లో చదువుతున్నాం, కానీ ఇక రియల్గా కళతో చూస్తున్న బట్టి మాకు ఎంతో సంతోషంగా ఉందని ప్రతి వాళ్ళు అంటున్నారు. పుస్తకాలు చదువుతున్నాం, పేపర్లో చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం, ఆ చూసే ప్రత్యక్షంగా ఎంతో థ్రిల్లింగ్గా ఉంది అని నువ్వు అడిగా స్పందన ఎలా ఉందని. ఆ ప్రజల స్పందన అంటే మీరు టీవీలో చూసిన దానికంటే, చదివిన దాని పుస్తకాల్లో పేపర్లో చదివిన కంటే ఇక్కడ చూస్తుంటే ఎక్కడ లేని ఆనందంగా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది అంటున్నారు. ఆ రంగా గౌరవ అందరూ రండి, చూడండి. ప్రతి ఆ సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం ఊరు అయితే ఉండలేదు. తక్కిన రోజుల మీద ఉదయం 10 గంటల సాయంత్రం 5 దాకా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఉచితంగా చూడడం, టికెట్లు ఏం లేవు. అందరూ చూడండి. ఈ మన దేశ ప్రగతికి అందరూ తోడ్పడండి. మన దేశాన్ని భవ్యంగా తీర్చిదిద్దుకుందాం. అమర భారత్ మహాన్, అంతే. అంచేత ఆ భారతదేశాన్ని భవ్యంగా తీసుకుని మాత్రం హాయి ప్రపంచ దేశాలు గర్వంగా మనం బతుకుతాం. అంతేగాని ఎవరికి తీసిపోవద్దు, ఎవరికి దాసం కావద్దు. ప్రిమియర్ ఇవాళ చాలా విషయం తెలుసుకున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మనం అలాగే నాస్తికత్వం అంటేనే అభ్యుదయం, నాస్తికత్వం అంటేనే మనిషికి స్వేచ్ఛ, నాస్తికత్వం అంటేనే మనిషి యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ కొత్త సృజనాత్మకత. సృజనాత్మక పెద్దపీట వేసేది ఎవడు, మనిషే. ఆ మనిషి యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించడం. మరి ఆ మనిషి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఆరోగ్యం గురించి మనకు అవగాహన కావాలి. ఒక చక్కని సమాజం రావాలంటే మనిషి తగ్గ ఆలోచించాలి. ఏరుగా మా శరీరం శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. చేత ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం గురించి, మానసిక ఆరోగ్యం గురించి, చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా, ఆడవాళ్ళు మగవాళ్ళు తేడలేదు, ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం గురించి, ప్రతి సమస్య గురించి సరైన అవగాహన, తేలిక అర్థంగా
మన సమరం ఛానల్స్లో. దాంట్లో సమరం హెల్త్ ఛానల్ దానికోసం ఎంతో కృషి చేస్తుంది. ప్రతిరోజు దాదాపు ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని పెడుతున్నాం. మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమిటండి ఇంత కొత్త ఇన్ని విషయాలు చెబుతున్నారు, ఎంత ఎక్కువ చెబుతున్నారు, ఇన్ని రకాలు చెబుతున్నారు, మాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు దాదాపు మన ఈ సమరం ఛానల్స్ 152 దేశాల్లో చూస్తున్నారు. ఇప్పుడు 20 కోట్ల పైన దాదాపు 20 కోట్లు అయిపోయింది. 20 కోట్ల మంది ఇప్పుడు మనకి మనం చూశారు. అంత చక్కగా మనకి ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సమరం హెల్త్ ఛానల్ అనేది యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గర మీ వాళ్ళు చేసి మీ ఫ్రెండ్స్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అందరూ ఆరోగ్యం సంబంధించిన భాగ్యాన్ని దాన్ని చక్కగా అందరూ ఆరోగ్యం గురించి అవగాహన కలిగించుని ఆరోగ్యం కాపాడుకోండి. అందరూ అది చూద్దాం. మరి ప్రిమేల ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం కనుక వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర అందరూ సెలవుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.